7వ వచనాన్ని చదవగా మనందరం విన్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచాను. వింటిని వారి దుఃఖములు. హల్లెలూయా చెప్పండి అందరం. చదవబడిన లేఖన భాగంలో ఇశ్రాయేలు ప్రజల బానిసత్వపు కట్లల గురించి బహు స్పష్టంగా మన కొరకు రాయబడి ఉంది. ప్రజలు కష్టములో ఉన్నారు, ప్రజలు వేదనలో ఉన్నారు, ప్రజలు బంధకాలలో ఉన్నారు. అగమ్యగోచరమైన పరిస్థితులలో మగ్గిపోతా ఏం చేయాలో తెలియక కళ్ళ ముందే భార్యని హింసిస్తాడు, కళ్ళ ముందే భర్తని హింసిస్తాడు, కళ్ళ ముందే పిల్లల్ని హింసిస్తాడు. బాగా కోపం వస్తుంది. అసలు ఒక్క దెబ్బ కొన్ని నేలకి కరిపించి చంపాలనిపిస్తుంది. అంత కోపం వస్తుంది, కానీ ఎవరు ఏం చేయలేరు వాడిని. వాడు క్రూరుడు, దుర్మార్గుడు. చిన్న పెద్ద తేడా వాడికి లేదు, ఆడ మగ తేడా లేదు. వయసులో పెద్దోళ్ళు, యవనస్తులు, చిన్నపిల్లలు అన్న తేడా వాడికి లేదు. మామూలు స్త్రీలు, గర్భిణీ స్త్రీలు అన్న భావన వాడికి లేదు. వాడి ఉద్దేశం అంతా ఒకటే, వాడికి దొరికిన ప్రతి ఒక్కరిని హింసించటం, వాడి పని వాడు చేయించుకోవటం. కళ్ళ ముందు పిల్లలు గుండెలు పగిలేలా ఏడ్చినా, గొడ్డు చాకరి తల్లిదండ్రులని ఇద్దరిని ఒక కాడికి కట్టేసి జంతువులకు బదులుగా, ఎద్దులకు బదులుగా వీళ్ళతోని దున్నిస్తాడు. మట్టంతటిని కూడా వాళ్ళతోని తొక్కిస్తాడు. ఎర్రటెండలు. నేను గర్భిణీ స్త్రీనయ్యా, నాకు అంత ఓపిక లేదయ్యా, నాకంత బలం లేనిదాన్నయ్యా, నాకు రక్తం లేదయ్యా, నన్ను కొంచెం చూడయ్యా అని నోరు తెరిచి కనీసం మాట్లాడలేని పరిస్థితి. ఇటువంటి కఠినమైన పరిస్థితులలో ప్రజలందరూ మగ్గిపోతుంటే వారి కట్లు తెంపటానికి, వారు స్వతంత్రులుగా మార్చబడటానికి, వారు ఊహించని ఒక అత్యద్భుతమైన జీవితాన్ని దేవుడు వారికి చూపించటానికి, వారికున్న ప్రతి విధమైన సమస్యలన్నిటి నుండి దేవుడు విడిపించటానికి వాళ్ళ బాధలను దేవుడే చూడటం మొదలుపెట్టాడట. ఒక అధికారి మన సమస్య చూసాడు అనుకోండి, ఒక పూట వస్తాడు, 2 పూటలు వస్తాడు. ఒకసారి రోడ్డు వేసి రెండోసారి మనకి పోయిన సంవత్సరమే కదా, పోయిన 5 ఏళ్ల క్రితమే కదా మీకు రోడ్డు వేసింది, ఇక మీ రోడ్డు వేయటం నా వల్ల కాదంట. ఒక్కసారి బోరింగ్ బాగు చేయించి, ఇంకోసారి బోరింగ్ చెడిపోతే రెండోసారికి బోరింగ్ చెడిపించి బాగు చేయించే ఓపిక ఆయన దగ్గర ఉండదు. లోకల్లో ఉన్న అధికారులు ఒక్కసారి చేస్తేనే చాలా గొప్పగా భావిస్తుంటారు. కన్న తల్లిదండ్రులు కూడా పిల్లలు తాగుబోతులయ్యి విచ్చలవిడిగా నచ్చినట్టు తోచినట్టు వాళ్ళు అనుకున్నట్టు బతుకుతున్నా వాళ్ళ బ్రతుకుల్ని కూడా ఎవరేం చేయలేకపోతున్నారు. అమ్మకి బాధే కొడుకు గురించి, భర్తకి బాధే లోబడునలని భార్య గురించి, భార్యకి బాధే తాగుబోతూ భర్తని గురించి. ఇంటికే పోతాడో తగాదులే కొనుక్కొస్తాడో ఏం అర్థం కాదు. ఈ అర్థం కాని బతుకులో ఏం చేయాలో తెలియని పరిస్థితుల మధ్యలో జీవితం ముందుకు నడిపించబడుతుంటే, ఈ జీవితం దీవెనకరంగా, ఈ శాపం ఆశీర్వాదకరంగా, మా బతుకుల్లో మంచి రోజులు ఉంటాయా, మేము కూడా మంచిగా బతకగలమా, మాకున్న కట్లు కూడా తెంపబడతాయా, నా భర్తే ఏం చేయలేకపోయాడు, నా భార్య ఏం చేయలేకపోయింది, నా తల్లిదండ్రులే ఏం చేయలేకపోయారు, నా పిల్లలే ఏం చేయలేకపోయారు, ఇంకెవరు నా బతుకుని ఏం చేస్తారులే, ఇక నా బతుకు ఇంతేలే, నా జీవితం ఇంతేలే, ఈ బతుకు మారేది కాదులే అని మొండికి పడి బతకటం నేర్చుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. కష్టాలకి మొండికి పడ్డారు, తాగుబోతూ భర్తకు మొండికి పడి, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి కుటుంబీకులతోని మొండికి పడి మనలో చాలామంది బతకట్లా. అట్నే ఆ కాలంలో కూడా ఫరో గాడి దుష్ట దుర్మార్గమైన ప్రవర్తనకి కూడా ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా సరేలేగి బతుకులు మారేవి కావు, మనం ఏడ్చినా, జుట్టు బీక్కున్నా, గుడ్డలు దింపుకున్నా,
తలకై బాదుకున్న, గుండెలు బాదుకున్న వాడు మాత్రం మనల్ని కనికరించే మనస్తత్వం కలిగిన వ్యక్తి కానే కాదు. అసలు వాడికి చెప్పటం కంటే చెప్పకపోవటమే మంచిది. ఇక అనుభవించినంత కాలం అనుభవిద్దాం, కర్మ రాత ఇంతే అని అందరు అనుకుంటున్నటువంటి సందర్భములో దేవుని స్వరము ఆకాశము నుండి వినబడుతుంది. నిశ్చయముగా నా ప్రజల బాధను నేను చూశాను, వారిని పనులలో తమ్మును బాధ పెట్టు వారిని బట్టి వారి దుఃఖాన్ని, వారి పెట్టిన మొర్రను నేను విన్నాను, నేను చూశాను, నేను విన్నాను, వారి దుఃఖములన్నీ నాకు తెలుసుకున్నాను అన్నాడు. ఈ రాత్రి నేను ఒక మంచి మాట చెబుతాను. మీ హృదయాంతరంగంలో ఎంత వేదన ఉందో పక్కనున్న నీ భర్తకి, పక్కనున్న నీ భార్యకి, నీ పక్కనున్న నీ కుటుంబీకులకి తెలియకపోవచ్చు. నాకు తెలిసిన ఒక కుటుంబంలో పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళని నిద్రపుచ్చి వాళ్ళ అమ్మ చచ్చిపోయి బతకలే. బతకాలంటే బతకబుద్ధి కాలే, అప్పులు తెచ్చలేకపోయింది, భర్తను మార్చుకోలేకపోయింది, వస్తున్న నిందలని తట్టుకోలేకపోయింది, అట్లని ఈ లోకంలో మొండికి పడి బతకలేకపోయింది. ఏం చేయాలి అర్థం కాక చక్కగా పిల్లలకి మంచి భోజనం ఏర్పాటు చేసింది. చక్కటి భోజనం పెట్టి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళని చక్కగా పడుకోబెట్టి ఆ ఊరి పోసుకొని చచ్చిపోయింది. నేనేమంటున్నానంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని ఆలోచన పిల్లలకి తెలిస్తే వాళ్ళు పిల్లలు పడుకుంటారా? భర్త చచ్చిపోతాడేమోనన్న ఆలోచన ఉంటే భార్య పడుకుంటుందా? భార్య చనిపోతుందేమోనన్న ఆలోచన ఉంటే భర్త పడుకుంటాడా? కానీ వచ్చిన సమస్య ఏందో చెప్పనా, నీ గుండెలో ఉన్న బాధ నీకు తప్ప ఎవరికి అర్థం కాదు. అందరూ ఉంటారులే ఉండటానికి, లంకంత కొంప, చుట్టూ జనం, మంది మార్బలం కలిగినటువంటి కుటుంబాలు. మీ గడప ఎంత, మీ కుటుంబం ఎంత, మీ బంధువులు ఎంత అంటే ఓ చెప్పటానికి తాడి చెట్టు అంత గుడుకుంటారు. కానీ నిన్ను పట్టించుకోవటానికి అసలు నువ్వు బతికినవా, సచ్చినవా, ఏ మూలనున్నావు, ఏం చేస్తున్నావని నీ గురించి ఆలోచన చేయగలిగిన వాళ్ళు పొర్రపాటున ఏ కోశాన ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీద ఉండరు. కనుక మంచి శుభవార్త ఈ రాత్రి మీ అందరికీ చెప్పడానికి నేను వచ్చాను. నీ కడుపులో ఉన్న బాధ నీ కుటుంబీకులకి తెలియకపోవచ్చు. వండుకున్న నీ భోజనం తినలేక పక్కన నీ భర్త ఉన్న, పక్కన నీ భార్య ఉన్న అర్థం కాకుండా నీ దుఃఖం నువ్వు ఏడ్చుకుంటా, కుక్కి కుక్కి ఏడ్చి 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 నీ బాధని పక్కన వాళ్ళకి అర్థం కాక నీ దుఃఖాన్ని త్రికంగా మింగుకొని ఆ రాత్రి అంతా ఏడ్చుకుంటూ పండుకున్న రోజులు నీకు ఉన్నాయేమో. ఈ రాత్రి నువ్వు ఎటువైపు చూసినా నీకు దారి కనపడట్లేదేమో. పైకి అందరూ నిన్ను పలకరించినప్పుడు బాగున్నావా అంటే నాకేమైంది, నేను ఎందుకు బాగలేను, నేను బాగానే ఉన్నాలే అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావేమో. కానీ నీ హృదయాంతరంగంలో ఉన్న దుఃఖాన్ని ఈ రాత్రి నా ప్రభువు చూశాడు. యేసయ్య మన మనుషులలో ఉన్న, మన మనస్సులలో ఉన్న, మన హృదయాంతరంగములలో ఉన్న దుఃఖాన్ని గమనించేవాడు. ఆయన చేసిన పని మీరు వినండి. ప్రజలు బాధలో ఉంటే, ప్రజల దుఃఖములో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రజల దుఃఖములో నుండి విడిపించటానికి, వారి నిట్టూర్పును నాట్యంగా మార్చటానికి, వారిని శ్రేష్టమైన మార్గంలో నడిపించటానికి ఇదిగో వారు పెట్టిన మొర విన్నాను, వారు పెడుతున్నటువంటి వాళ్ళు పడుతున్న బాధలను చూశాను, వారి దుఃఖాలన్నీ నేను తెలుసుకున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక ఆ బిడ్డలని విడిపించటం ఒక బాధ్యతగా నేను పెట్టుకొని పనిచేయటం మొదలుపెట్టానని ఆ ప్రజలందరి కట్లు తెంపటానికి దేవుడు మోషే అనే ఒక దైవజనుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అలెలి చెప్పండి అందరూ. ఇప్పుడు ప్రజల కట్లు తెంపబడాలంటే, ప్రజలు స్వతంత్రులుగా మార్చబడాలంటే, ప్రజలు సరి అయిన త్రోవలో నడిపించబడాలంటే, ప్రజల బంధకాలన్నీ తెగిపోవాలంటే, ప్రజల దుఃఖము కొట్టివేయబడి సంతోషకరమైన జీవితాన్ని జీవించాలంటే, ఆ ప్రజలు విడిపించబడటానికి, ఆ ప్రజలు నడిపించబడటానికి, ఆ ప్రజలు అడుగుబెట్టు ప్రతి స్థలములో దేవుని మహిమను అనుభవించడానికి దేవుడు ఆ కాలంలో ఒక మోషేని ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఈ కాలంలో మీకున్న శ్రమలన్నిటిలో నుండి మీరు విడుదల పొందటానికి, మీరందరూ ఒక దీవెనకరమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించడానికి
దేవుడు మీ ప్రాంతంలో మీ కొరకు దైవజనులను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా అనండి. ఇప్పుడు ఒక లైట్ ఉందనుకోండి, ఒక స్థలంలో ఒక లైట్ ఒక ప్రాంతంలో ఉంటే ఇక అక్కడ చీకటి ఉండదని దాని అర్థం. ఒక ప్రాంతంలో ఒక హాస్పిటల్ ఉందంటే కొంచెం అక్కడ రోగాలు తగ్గుతాయని దాని అర్థం. ఒక ప్రాంతంలో ఒక హాస్పిటల్ కాకుండా ఒక పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, అక్కడ కొంచెం గొడవలు తగ్గుముఖం పడతాయని దాని అర్థం. ఒక ప్రాంతంలో ఒక బడి ఉందనుకోండి, కొంచెం అక్కడ చదువుకునే వాళ్ళు పెరుగుతారని, నిరక్షరాస్యత తొలగిపోయి అక్షరాస్యత పెరిగిద్దని దాని అర్థం. మరొక ప్రాంతంలో ఒక మందిరం ఉందంటే అక్కడ అనేక జీవితాలు కట్టబడబోతున్నాయని దాని అర్థం. అనేక కట్లు తెంపబడబోతున్నాయని దాని అర్థం. అనేక జీవితాలను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడని దాని అర్థం. ఒక ప్రాంతంలో ఊరకనే ఒక లైట్ పెట్టట్లేదే, మనం పెట్టిన లైట్ వెనకాలే ఇంత అర్థం ఉంటే, మనం పెట్టిన బాక్స్ వెనకాలే ఇంత అర్థం ఉంటే, నన్ను పిలిచిన మనిషి వెనకాల ఇంత అర్థం ఉంటే, నిన్ను పుట్టించిన దేవుని వెనకాల ఎంత అర్థం ఉండాలా? ఎందుకు ఈ లోకానికి పంపించిండు, అసలు ఈ పొట్టకెందుకో, నా బతుకెందుకో, నా జీవితం ఎందుకో, చీచి అసలు ఇంత రోత బతుకు ఎవరు బతకట్లేదు అయ్యగారు అంటున్నా. కావున తను ఇందాక పెళ్ళికి పోతే నేను అన్నమాట మీ అందరికీ అర్థమైందా? ఈ లోకంలో నీ జీవితం నీకు విరక్తి కలగజేయచ్చు, కానీ నీ జీవితాన్ని అత్యద్భుతమైన మార్గంలో నడిపించగలిగిన వాడు ఒక్కడే. ఆయనే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇప్పుడు నేనేమంటానంటే, మీ బాధలన్నీ అందరూ చూశారుగా, మీ సమస్యలన్నీ అందరూ చూశారుగా, మరి మీ బాధల నుండి విడిపించే శక్తి బంధువులకుందా, రక్త సంబంధికులకుందా, పోనీ మీకుందా? లోకంలో ఇంకెవరికన్నా ఉందా? బాధలో ఉంటే అందరు చెప్పే మాట ఏ ఎంత బాధమ్మా అంటారు. అవతలకి పోయిన తర్వాత వాడికి అంతే కావాలి. ఆ మనిషి మామూలు మనిషి కాదు, దేవుడు బాగా అనకదొక్కుతుండు. దేవుడు ఎవరికి తగ్గట్టుగా వారికి చేతనే ఉంటాడని మన గురించి ఇన్ని మాటలు చెప్పుకుంటారు. నేను అన్న మాట మీకు అర్థమైందా? ఒకప్పుడు బో తిన్నడే, ఒకప్పుడు బో తిరిగిండే, ఒకప్పుడు బో ఎచుడు పడ్డడే, ఇప్పుడు మా తసంగా సర్వనాశనం ఏంటి మన దయ వల్ల. మనం కూడా కోరుకున్నదే కదా. ఈ లోకంలో నువ్వు ఎదుగుతుంటే ఎవ్వరు చూడలేదు తెలుసా. పేరుకే అంటారు అందరూ బాగుండాలి అందులో అని అంటారు. నువ్వు కొంచెం బాగుపడు, నీకే శాతపడి చెప్తూ ఊరు మొత్తం కలిసి నువ్వు బాగుపడ్డావా, నువ్వు తెచ్చినవి. అన్నకి తెలియకుండా తమ్ముడు, తమ్ముడికి తెలియకుండా అన్న, నా సంఘంలో శాతపడి చేయించుకొని రక్షించబడ్డారు. వాళ్ళకి బాప్తీసం ఇచ్చినప్పుడు కూడా చెప్పలేదు ఆ విషయం. శుద్ధీకరణ కోటం అప్పుడు శుద్ధీకరణలో కూర్చున్నప్పుడు అన్న వచ్చి చెబుతాడు, అయ్యగారు వాక్యం విన్నాక మరి చేసిన పాపాలను ఒప్పుకోవాలంటే మరి ఒక్క చిన్న మాట చెప్పనా? ఏంది నాన్న? ఏం లేదు అయ్యగారు, నా తమ్ముడు పాపం ఆరోగ్యం బాగలేక వాడికి పండుకుంటే కుదికే మొత్తం ఎట్లా పిసికినట్టే ఉంటుందంట. ఆ మనిషి పండుకుంటే ఊపిరి ఆడదు, ఇక చచ్చిపోయేటట్టు అవుతాడు రాత్రి, ఇక సావా బతుక అన్నట్టు ఉంటుంది రాత్రి మొత్తం. అట్టున్నాడు కదా అయ్యగారు. అవునయ్యా, మరి అట్టంటోడు నీ దగ్గరకు వస్తే నువ్వు ప్రార్థన చేతకపోయింది కదా, మరి అట్ట కుదిక పట్టుకోవటానికి కారణం నేనేనయ్య గారు. ఎందుకు నువ్వే పిసికేవాడు అయింది అని నన్ను నేను రేత్రి పోయాను, మెడకాయ పిసికేవాడని తమ్ముడిది అని అంటే, కాదు కాదయ్య గారు, నేను కల్లేపల్లి పోయి శాతపడి చేయించుకొని వచ్చిన మా వాడికి ఏడాడు చేస్తే పారదని కాస్త పెద్ద వైదికుడి దగ్గరికి పోయి చేయించుకొని వచ్చిందంట. కొన్ని నెలలు దాటిన తర్వాత తమ్ముడు నా దగ్గరికి వచ్చేది, అయ్యగారు మా అన్నయ్య ఎంత పిచ్చోడు అయిపోయాడు చూసినావా, ఇంట్లో ఉండలేకపోయిండు, ఊరు విడిచిపెట్టి బజార్లలో పిచ్చోడు తిరిగినట్టు చూసినావా? అవునయ్యా, దానికి కారణం నేను నా భార్య అయ్యగారు అన్నాడు. ఓ అమ్మ, ఎందుకయ్యా? నువ్వు నీ భార్య ఏం చేసిందా అని ఏమన్నా లేనిపోయి మాట్లాడి తిట్టేసరికి అందరి ముందు పరువు పోయి, ఇంకా నాకు పరువు పోయింది కదా, ఈ బతకటం కంటే సావటం మేలని ఏమన్నా ఎరక్తి పుట్టిందంట. ఏం లేదు అయ్యగారు, ఇంకా మా వాడికి కూడా నేనున్న మా ఆడవాళ్ళు ఇద్దరం కలిసి కాస్త ₹1 పోతే పోయింది అని చెప్పి మా వాడి మీద బాగా గట్టిగానే ఇక వాడి జీవితాలు కోలుకొని శాంతిపడి చేయించాడు.
ఇక కాగితాలు ఏరుకునేవాడి కంటే మరీ దుర్మార్గంగా ఉన్నాడు. చూస్తే మనకి అయ్యో అని ఉసూరు అనిపించేటట్టు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను చెప్పనా, మీరు ఎంత సంతోషంగా నవ్వుకున్నా నేను చెప్పింది నిజం. మీరు బతికితే ఎవ్వరు ఒప్పుకోరు. నేను మామూలుగా కొన్ని స్థలాల్లో నాకు భోజనం చేయడానికి టైం ఉండక నాకు తినేదాన్ని వాళ్ళు పొట్లల్లో ప్యాక్ చేసి బాక్సులలో ప్యాక్ చేసి ఇస్తారు. ఒకరోజు తినడానికి నాకు అంతే ఒక కవర్లో పొట్లం కట్టిస్తే నైట్ అయిపోయింది, ఇంక తినలేకపోయాను. ఆ రైల్వే స్టేషన్లో చిన్న చిన్న పిల్ల తల్లి పాపం ప్లాట్ఫామ్ మీద పడుకొని ఉంటే ఆ పిల్ల లేసే ఉంది, తల్లి లేసే ఉంది. నేనేం చేసిన ఆ కవర్ని, అమ్మా తింటారా, ఇట్లా నాకు ఇచ్చిండ్రు, మీకు ఏమైనా కావాలమ్మా, తింటే మీకు ఇస్తానమ్మా అనని అంటే తింటాం సారు ఈ సారు అని అంటే ఇచ్చింది. ఇది ఆ పిల్ల తీసుకుంది. పిల్ల లాక్కోగానే పిల్ల దగ్గర నుంచి తల్లి గుంజుకొని తల్లి అంటుంది, ఉదయం దగ్గర నుంచి ఎవడిత్తేవాడు మొత్తం గుంజుకొని నువ్వు తింటే నేనేం తినాలి గడ్డే అంటుంది. వాళ్ళ అమ్మే పాపం, కానీ వాళ్ళ అమ్మకి ఆకలి కదా, కన్న తల్లి ఆమె తినకుండా ఉండగలదా? మా పిల్లగాడు తింటే అంతే సారని ఒక పూట అనుకుంటాం, రోజు అనుకుంటాం. ఏందని చూద్దరు మీరు కూడా అప్పుడప్పుడు మీ ఇళ్ళకి వస్తే మీరు ఏమంటారు, అయ్యగారు మీరు కడుపు నిండా తినండి అయ్యగారు, మీరు తింటే మేము తిన్నట్టే అంటారు. ఎందుకంటే ఒక పూట ఉండిపోయామని. రోజు నేను ఉంటే మీరు రోజు నువ్వు తింటే నేను తిన్నట్టే అని ఎవడన్నా అంటారు. నన్ను కూడా 4 రోజులు అయితే మెరగాయలకి తీసుకుపోతారు. పట్టెలు లెక్క మెరగాయలకు 1 కిలో లెక్క పత్తికో నన్ను కూడా తీసుకుపోయి పొలంలో పెట్టి ఉన్న పని అంతా చెల్పుతారు. అంతేనమ్మా, ఈ లోకంలో మనుషులు కొంతవరకే. నీ జీవితకాలం ఎవ్వరు నీకు సహాయకరంగా ఉండరు. కానీ రాత్రి నువ్వు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, నీ జీవితం బాగుండాలని, నీ పిల్లలు బాగుండాలని దేవుడే కోరుకొని మీ అందరి విడుదల కోసం దేవుడు చేసిన అద్భుతమైన పని ఇది. దైవజనులందరినీ దేవుడు తన సేవ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళ ద్వారా దేవుడు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నాడు చెప్పనా, మీకున్న కట్లన్నీ తెంపాలని కోరుకున్నాడు. మీరందరూ స్వతంత్రులుగా మార్చబడటం కోసం మోషే ఇశ్రాయేలు ప్రజలందరి విడుదల కోసం మోషే ఇప్పటి వరకు సుఖంగా బతికిండు, సుఖ సౌఖ్యాలతో జీవించిండు. కష్టం అంటే ఏంటిదో మోషేకి తెలవదు. గోల్డెన్ స్పూన్ అంటారు కదా, బంగారు చెంచాతో పుట్టినోడు అంటారే, మట్టి అంటకుండా పెరిగినోడు. అట్టంటోడి బతుకు ఇప్పుడు ఏమైపోయింది? ఇన్ని సంవత్సరాలు అసలు లోకంలో కష్టం అంటే ఎండంటే ఏంటిదో తెలియని ఈ మనిషిని దేవుడు 40 సంవత్సరాలు తీసుకొని వచ్చి అరణ్యంలో ఎర్ర జెండలో నడిపించాడు. ఇసుకలో నడవటం ఎంత తేలిక ఉంటుంది నాకు చెప్పండి. ఇసుకలో ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేస్తుంటే తేలిక ఉంటుందా, కష్టంగా ఉంటుందా? మరి ఆ ఇసుక అంతా మళ్ళీ ఎండకి మాడి మళ్ళా మసులుతుంటే, భయంకరంగా కాలుతుంటే, ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేస్తుంటే ఎంత ఇబ్బందిగా ఉండాలా? ఇప్పటివరకు ఇంత సుఖంగా బతికిన మనుషుల్ని దేవుడి సేవకు తీసుకొని వచ్చి వాళ్ళని అన్ని కోణాల్లో నలగొట్టి శారీరకంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలలో మీరు ఈ విషయాలన్నీ నేర్చుకోవాల్సిందే. ఇదిగో మీరు మీ ఉద్యోగం చేయొద్దు, మీ వ్యాపారం ఇట్రా ప్రజలు బాధలో ఉన్నారు, ఇట్రా నీ పనులు తర్వాత నువ్వు చేసుకునే ప్రతి దాన్ని పక్కన ఉంచు. నేను చెప్పే మాట ఏంటిదంటే ప్రజల కట్లు తెంపబడటం కోసం, ప్రజలు స్వతంత్రులుగా మార్చబడటం కోసం నువ్వు ఈ దివ్యమైన సేవకు నియమింపబడిన వ్యక్తిగా మార్చబడాలా అని పిలుచుకుంటే వచ్చిన దైవజనులు ఆ ప్రాంతానికి దీవెనకరంగా మార్చబడతారు, ఆ ప్రాంతానికి ఒక ఆశీర్వాదకరంగా మార్చబడతారు. అయితే బైబిల్లో చాలామంది ఉన్నారు, కానీ నా హృదయానికి బాగా నచ్చిన దైవజనుడు అపోస్తులైన పౌలయ్య గారు. చాలా మంచి దైవజనులు. అయ్యగారు ఎప్పుడు ఖాళీగా ఉన్నారు, అయ్యగారు ఎప్పుడు అతిశయపడరు, అయ్యగారు ఎప్పుడు డాంబికమైన మాటలు తన నోట ఎన్నడు కూడా అసలు రావు. తను సంపూర్ణంగా మరుగు చేసుకుంటాడు. ఆ కాలంలో రవాణా సౌకర్యం లేని కాలంలోనే 3 ఖండాలకి సువార్తను తీసుకొని పోయాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయితే ఈ అయ్యగారు ఇంత కష్టపడే దైవజనుడు ఒక రోజున కొరింథీ అనే ఒక సంఘానికి వచ్చాడు. ఆ సంఘంలో ఒక వాక్యం చెప్పాడు. ఆ వాక్యమే ఈ పూట మన వర్తమానంగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం, సరేనా? చదవండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక
7వ అధ్యాయం 2వ వచనం చదవగా మనందరం విందాం. చాలు, నా వెనకాల చెప్పండి. ఒక దైవజనుడిని, గట్టిగా చెప్పరా అందరూ? కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. మన హృదయాల్లో చేర్చుకోవాలి. ఇదేందయ్య గారు, దేవుని కదా హృదయంలో పెట్టుకోవాల్సిన, పాస్టర్ కన్నా హృదయంలో పెట్టుకోమంటున్నావు ఏందయ్య గారు? అసలు అయ్యగారిని ఎందుకు హృదయంలో ఎందుకు కావాలా? అసలు దేవుడు కదా మా గుండెలో ఉండాల్సింది. దేవుడు మా గుండెలో ఉంటే మాకున్న కట్లన్నీ తెంపబడతాయి, మా అవసరాలన్నీ తీర్చబడతాయి, మాకున్న సమస్యల నుంచి గొప్ప విడుదల మాకు కలిగిద్ది. ఇవన్నీ జరగాలంటే మా గుండె నిండి యేసయ్య ఉంటారు. మరి నువ్వేమని చెబుతున్నావు? మీ హృదయాలలో దైవజనుని చేర్చుకోమని చెబుతున్నావు. ఎందుకు ఆ మాట అంటున్నావు? అసలు పౌలయ్య గారు ఆ మాట అంటానికి కారణం ఏంటి? పౌలయ్య గారు సర్వసాధారణమైన దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు, ఆయన ఉన్నతమైన దైవజనుడైన, ప్రయాసపడే దైవజనుడైన. అటువంటి దైవజనుడు అంటాడు, ప్రతి విశ్వాసి గుండెలో దైవజనుని కష్టం, దైవజనుని స్థానం, దైవజనుని ప్రయాస గుర్తెరగగలిగిన మనసు ప్రతి విశ్వాసి గుండెలో కలగాల. గుండెలో నీకు దేవుని ప్రేమ అంటే ఏంటిదో తెలియాలంటే, దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడో నీకు అర్థం కావాలంటే, దేవుడు నీ జీవితాన్ని ఎంత ఉన్నతంగా నడిపించాడో నీకు అర్థం కావాలంటే, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో నీ మనసుకు అర్థం కావాలంటే, నీ జీవితంలో చేయాల్సిన పని, నీ హృదయములో దైవజనుని చేర్చుకున్న బిడ్డగా నువ్వు మార్చబడాలి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలందరి విడుదల కోసం మీకు మొదటిగా ఒక వచనం చదివించారు. వాళ్ళ బానిసత్వపు కట్లు తెంపబట్టడానికి మోషే అయ్యగారు వారి నిమిత్తం, వారి విడుదల నిమిత్తం, వారి సంతోషం నిమిత్తం, వారి జీవితం నిమిత్తం మోషే అయ్యగారిని దేవుడు ఎన్నుకొని ఒక దివ్యమైన సేవకు దేవుడు ఏర్పాటు చేసుకుంటే, మోషే వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో మీకు తెలుసు. ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడితే లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ మోషే సేవలో ఎవరైనా మోషేని అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఒక్కడు లక్షల మంది ఆకలి తీర్చాడు, ఒక్కడు లక్షల మంది దాహం తీర్చాడు, ఒక్కడు లక్షల మందికి వచ్చిన ఒక సమస్యను దేవుని యొద్ద నుంచి కృప పొందుకొని ఆ సముద్రం ముందు ఆయనే నిలవబడి ఆ నీటిని అటు చాపగానే, ఆ కర్రను చూపగానే వెంటనే సముద్రం 2 పాయలైపోయింది. ప్రజలకి ముందుండి దారి చూపించాడు. ఏ దిక్కు తోచక ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక సతికెళ్ళబడి, ముందు గొయ్యి వెనకాల నుయ్యి, ఎటుపోయినా సావే, ఎప్పటికైనా నాకు ఈ తిప్పలు తప్పేవి కావు, ఏనాటికైనా నేను బాధపడకుండా బతికే బతుకు నాది కానే కాదు, ఇక నా బతుకే ఇంత, నా జీవితమే ఇంత, నా జాతకమే బాగుపడలేదా అని అనుకునే బతుకులను విడుదల పొందినటువంటి బతుకులుగా మార్చుట కొరకు దేవుడు ఒక దైవజనుని ఆ ప్రాంతానికి నడిపిస్తే, ఆ ప్రాంతంలో ప్రజలందరి కట్లను తెంపాలని దేవుడు కోరుకుంటే, దేవుని సేవకుడు ఎంత కష్టపడుతున్నాడో, ఎంత ప్రయాస పడుతున్నాడో, ఆ ప్రయాస, ఆ కష్టం యొక్క విలువ ఆ కాలములో ఉన్న ప్రజలు గుర్తెరగక, వాళ్ళ అవసరాలు తీర్చుకునే వరకు దైవజనుడు అవసరం, వాళ్ళ సమస్యల నుంచి బయటకు వచ్చేంత వరకు దైవజనుడు అవసరం, వాళ్ళకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయేంత వరకు దైవజనుడు అవసరం. దైవజనుడు అంటే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ లాగా, ఒక పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు లాగా, ఒక బడిలో ఒక టీచర్ లాగా, అవసరానికి బట్టి ఒక దైవజనుడు ఉండాలన్న ఆలోచనతోనే మనుషులు బతుకుతున్నారు. కానీ ఈ దైవజనుడు మనకి జీవితకాలం ఉంటే మన మార్గంలో వస్తున్న ప్రతి విధమైన బంధకాలు, సంఖ్యలు, ఆటంకాలు అన్ని తునాతునకలైపోయి మనము స్వతంత్రులుగా మార్చబడతామన్న జ్ఞానం ఈ రోజున దేవుని పిల్లలకి పొరపాటును కూడా ఉండట్లేదు. ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు దైవజనుడు గుర్తొస్తున్నాడు. బాధ కలిగినప్పుడు పాస్టర్ గారిని పిలిపియండి, అయ్యగారిని పిలిపించి ప్రార్థన చేయండి అని. నువ్వు రావా ప్రార్థనకి? చర్చి నీ కోసం కాదు కట్టింది, సభ నీ కోసం కాదు పెట్టింది. ఈరోజు నేను చెప్పే మాట ఏంటిదంటే, లక్షల మంది ప్రజలకి కోసం, వాళ్ళ కోసం కష్టపడి, వాళ్ళ కోసం ప్రయాసపడితే
ఎవరి హృదయంలోనన్నా మోషే అయ్య గారికి స్థానం ఉందా? వాళ్ళకి కడుపు నిండా ప్రతిరోజు దేవుడు మోషే చేసే ప్రార్థన చూడలేక, ఆయన పడే బాధ చూడలేక, దేవుని ప్రజలు ఎర్రటెండలో ఎండిన వాళ్ళే, కష్టాలు తెలిసిన వాళ్ళే, అంత సంపన్న కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏం కాదు, కష్టాలు బాధలన్నీ అనుభవించి నలిగిపోయి ఉన్న వాళ్ళే. అట్లాంటి వాళ్ళకి కూడా దేవుని దూతలు తిండి పెట్టిండు. మన్నా ప్రతిరోజు గురిచింది. కమ్మగా తింటున్నప్పుడు ఈ దైవజనుడు బట్టి దేవుడు మాకు ఈ భోజనం ఉంచేటట్టు చేసిండు. ఈ దైవజనుడు మా ప్రాంతంలో ఉండబట్టి మా కుటుంబంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఈ ఆలోచనతో ప్రజలు నింపబడాల్సింది పోయి, ఈ ఆలోచనతో ప్రజలు ఉండాల్సింది పోయి, ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కన్నీరు గారుస్తున్నా, ఈ రోజున తండ్రి తల్లి విలువ తెలియని కుటుంబం, ఆ పిల్లలు ప్రయోజకులుగా మార్చబడతారా? తల్లిదండ్రుల కష్టం అర్థం కానంత వరకు పిల్లలు ప్రయోజకులు అవుతారా? ఒక ఉన్నతమైన స్థానానికి వస్తారా? మరి ఇది నిజమైతే మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మన దైవికమైన ఈ దైనందిన ఈ జీవితాల్లో మనం వెళ్తున్నటువంటి మన ప్రాంతంలో కష్టపడుతున్న మన దైవజనుడు, మన విడుదల కోసమే దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడు, మన క్షేమం కోసమే దేవుడు ఎన్నుకున్న దైవజనుడు, మనందరి విడుదల కోసమే దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడు అన్న కనీస జ్ఞానంతో దేవుని ప్రజలు నింపబడాలా లేదా? కానీ ఈ కాలంలో మీ అందరి విడుదల కోసం దేవుడు మోషేని ఆ కాలంలో ఎన్నుకున్నట్టు, ప్రజలందరి విడుదల కోసం, ప్రజలందరి చెడుతనం నుండి విడిపించబడడం కోసం, వారి దేవుని వైపు తిప్పబడడం కోసం, దేవుని ఉగ్రత నుండి వాడు తప్పించబడి దేవుని కృపకు పాత్రలుగా మార్చబడడం కోసం ఆ కాలంలో మోషేని, నోవహును దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రతి వ్యక్తి ఇంటికి దేవుడు పంపించి 120 సంవత్సరాలు ప్రకటింపజేసి, తిన్నడా తినలేదా దేవునికి తెలియాలా, ఎంత కష్టపడ్డాడు దేవునికి తెలియాలా, చితిసారకపు మానును తీసుకొని రావాలా, ఒక పక్కన చెక్క కోసుకోవాలా, ఒక పక్కన ఓడగట్టుకోవాలా, ఒక పక్కన మేకులు కొట్టుకోవాలా, ఇంకొక పక్కన లోపట బయట కీలు పూసుకోవాలా. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఉదయం పనికి పోకముందే ప్రతి ఇంటికి పోయి వాళ్ళకి దేవుని ఉగ్రత గురించి చెప్పాలా. అమ్మా దేవుడు నన్ను ఒక ఓడగట్టమన్నాడమ్మా, మిమ్మల్ని అందరినీ నా మాట వినమన్నాడమ్మా, దయించి మీరందరూ విడుదల పొందాలంటే, మీ కట్లన్నీ తెంపబడాలంటే, మీరు ఉగ్రత నుండి విడిపించబడిన బిడ్డలుగా మార్చబడాలంటే దయించి నా మాట వినండమ్మా అని నెత్తి నూరు బాదుకొని నోవా వాళ్ళ వీధుల్లో తిరుగుతుంటే, వాళ్ళ బజార్లలో తిరుగుతుంటే ఎగతాళి చేసిందంట. నోవా కష్టం ఎవరికి అర్థం కాలేదంట. భార్యని వేసుకొని పిల్లల్ని వేసుకొని ఎందుకు ఇంత చాకిరి చేస్తున్నాడు, ఎందుకు ఇంత తిప్పలు పడుతున్నాడని ఒక్కరు కూడా ఆలోచన చేయలేకపోయారంట. ఇంత ఖర్చు ఓడ కోసం పెడుతున్నాడు, ఈ డబ్బులే మిగిల్చుకుంటే ఆ ఇంటికి ఉపయోగకరంగా ఉంటాయి కదా, ఎందుకు ఇంత ఖర్చు పెట్టిందన్న జ్ఞానం ఆ కాలంలో ఉన్న ప్రజలకు ఒక్కళ్ళకు కూడా లేదంట. మరి ఈ కాలంలో, ఆ కాలంలో దేవుని మాటను చెబుతుంటే నరుల చెడుతనం భూమి మీద గొప్పదిగా మార్చబడి వాళ్ళు చేసే పనులన్నిటిని బట్టి దేవునికి విసుగు కలిగితే, అమ్మా అన్నా అయ్యా తమ్ముడు చెల్లి మీ పద్ధతులు మార్చుకోవాలంట దేవుడు నన్ను మీకు చెప్పమన్నాడు, దయించి మీ జీవితాలను సరి చేసుకొని ఓడలోకి వచ్చి కూర్చోండి అని. నిన్ను తప్పించడానికే, నిన్ను ఉగ్రత నుండి విడిపించడానికే దేవుడు ఒక దైవజనుడిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నీ దగ్గరికి తీసుకొని వస్తే, ఆ దైవజనుడి మాటకు లోపడ్డారండి ఆ కాలంలో ఉన్న ప్రజలు. ఆ దైవజనుడి మనస్సు ప్రజలకు అర్థమైందా? పని లేక, బతక చేతగాక, ఏదో ఒక రకంగా బతకడానికి బైబిల్ పట్టుకున్నాండి ఈ పాస్టర్ గారు. వాళ్ళ పని ఏముందమ్మా, ఊకేసు ప్రభు గురించి చెబుతారు, ఇంక అదే పని వాళ్ళకి. వాళ్ళ పని అది, మన పని ఏమో మన పనులకు పోవటం, మన తిప్పలు మనం పట్టడం, మన పని ఇది, వాళ్ళ పని ఇది అనుకొని దైవజనుడు చెప్పే మాటను పెడచెవిన పెట్టి, అసలు ఇంత ఆవగింజంతా కూడా సురుకు లేకుండా సచ్చిన పాములాగా, మన్ను తిన్న పాములాగా, జీవము లేని నిర్జీవమైన పరిస్థితులలో మునిగిపోయిన వ్యక్తులుగా ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ ప్రవర్తించి, నోవా వాన పడిద్దా, మేము కొట్టుకొని పోతామా, మేము చస్తామా, నువ్వు ఒక్కడివే బాగుంటావా అని నిలదీస్తున్నారంటండి జనాలు. నోవాని ఎగతాళి చేస్తున్నారంటండి. అంటే నీ సభకు వస్తే, నీ చర్చికి వస్తే మేము పరలోకపోతాం, అంటే చర్చికి రాకపోతే మేము చస్తామా, ప్రార్థన చేయకపోతే మాకు రోగం వచ్చిద్దా,
ఇప్పుడు ఆదివారం చర్చికి రాకపోతే మాకు అన్ని నష్టాలు జరుగుతాయా? ఏది మరి మాకే నష్టం జరిగిందని ఎగతాళి చేస్తుందంట. నీ మాట వింటేనేనా మాకు అన్నీ జరిగేది? నువ్వు ఏదో వాక్యం చెప్పాలి కాబట్టి చెప్పు, మమ్మల్ని ఏం బెదిరి మాకులే. నీ బెదిరింపులకి ఎవరు భయపడలే పాస్టర్ గారు, నువ్వేమంతేం అనుకో మాకు అని మాట్లాడుతున్నారంటండి. కానీ నోవహు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా దేవుడు చెప్పిన మాటలను గుండెల్లో పెట్టుకొని దేవుని మాట ప్రకారంగా నడిపించబడటానికి, నన్ను ఎన్ని మాటలు అన్నా పర్వాలేదు, నా గురించి ఎన్ని విధాలుగా ప్రజలు అనుకున్నా పర్వాలేదు, అంటే ఒక మనిషిగా భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయా లేదా? మాట్లాడరా మీరు? తీర్మానం చేసుకొని చిన్న మాట్లాడకూడదు? మరి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయా ఉండవా? ఆర్థికమైన కష్టాలు ఉంటాయా ఉండవా? కుటుంబ సమస్యలు ఉంటాయా ఉండవా? కుటుంబంలోనే కలవరాలు, ఇబ్బందులు ఉంటాయా ఉండవా? ఇప్పుడు పాస్టర్ గారు అంటే ఆకాశం నుంచి ఊడిపడి ఇంకా ఆదివారం నాడు ఉండి సోమవారానికి మళ్ళీ వెంటనే ఆకాశంలోకి పోతాడా? వీళ్ళు వేరే గ్రహాలు ఏమైనా బతుకుతారా? మామూలుగా వాళ్ళ కొంపలు కూడా ఏడే ఉంటాయా? ఎందరూ చూతారా? అమ్మ మరి వాళ్ళు ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి జారినంత పొట్ట, వాళ్ళకి ఆర్థిక తిప్పళ్ళు, ఇన్నిటిని పెట్టుకొని ఏ రోజు కూడా వాళ్ళ బాధలు మీకు చెప్పకుండా మీరు వచ్చిన దగ్గర పాచకారు మా పిల్లగాడు మాట్లాడు, వాడికి ముఖ్యమంత్రి శివుడు కారుతుంది, వాడికి శివుడు వచ్చినా తెప్పలే, శివుడు రాకపోయినా తెప్పలే, వాడు దగ్గినా తెప్పలే, తుమ్మినా తెప్పలే, ఏడిచినా తెప్పలే, ఆడకపోయినా తెప్పలే, ఆడినా తెప్పలే, ఆడకపోయినా తెప్పలే. ఏందయ్య గారు కూర్చున్నట్టు అట్ట దద్దమ్మలా కూర్చున్నాడు. వాడు తిరిగినట్టు వీడికి ఏందని బట్టి దగ్గర అసలు ఒక దగ్గర కూర్చోండి వీడు. ఏం దగ్గర వాడి కాళ్ళకి వచ్చింది దగ్గర, అసలు కాలికి బలపం కట్టుకున్నట్టే మొత్తం ఊరంతా తిరిగి వస్తున్నాడు ఆయన. అసలు గెరాసిన ప్రాంతాలు దయ్యం పెట్టినాడు, తమ్ముళ్ళు అవుతున్నాడు నా పిల్లగాడు అని అట్ట అంటారు. తిరిగితేనేమో అట్ట అంటారు, తిరగకపోతే ఎట్ట అంటారు, మొత్తానికి వచ్చి మొత్తం నన్ను అంటారు. నేను ఏమంటున్నానంటమ్మా, ఇప్పుడు మీ బాధలు, ఇంతమంది బాధలు వింటానికి దైవజనుడు ఉంటాడు. ఆ దైవజనుడికి బాధలు ఉండవా? మరి ఆ బాధలు వినేవాళ్ళు మీలో ఎవరన్నా ఉన్నారా? వారం మీరు మందిరానికి వచ్చి, అయ్యగారు ఏంది అయ్యగారు మీకున్న సమస్యలు ఏమంటే చెప్పండి అయ్యగారు, మీరు మా కోసం అంత కష్టపడి ప్రార్థన చేసి మా మధ్యలో సేవ చేస్తాను కదా, చెప్పండి అయ్యగారు అని ఎవరన్నా అడుగుతున్నా? అసలు అట్ట కాదుగా, నేను అసలు మంచి దాక్కముందే ఊపిరి ఆడకుండా చెప్తుంటివా, నేను అడుగు తిరుగుదామని నేను పొరపాటున ఏదో పుసుకుని తిరుగుతుంటే నా చెయ్యి గుంజాలో చెబుతున్నా. అట్టగా తగ్గాడు మరే, నేను ఏదో మరి ఇటు నిలబడి మాట్లాడుతుంటే మరి ఒకటే మాట్లాడుతుందని నేను ఫోన్ ఇచ్చి ఇటు ఫోన్ చెవులకు పెట్టుకుని ఇటు తిరిగితే నాకు ఇటు ఎదురు వచ్చింది. నేను ఇటు బోల్ మాట్లాడుతున్నా, నాతో మాట్లాడుతున్నావు. నేను ఏమంటున్నానంటమ్మా, మేము ఉన్నది మీ బాధలు వినటానికి, మిమ్మల్ని విసుక్కో, అందరిని విడిచిపెట్టే వచ్చాం, అందరినీ కాదనే అనుకున్నాం. మా బంధువులు, రక్త సంబంధికులు మిమ్మల్ని ప్రేమించడాన్ని బట్టి, మీకోసం పనిచేయటాన్ని బట్టి మా కుటుంబాల్లో కూడా మాకు చాలా ఇబ్బందులు కలిగినాయి. ఎన్ని సమస్యలు మా ఇళ్ళల్లో వచ్చినా మా మనుషులైనా మేము వదులుకున్నాం. కానీ దేవుడు మాకు అప్పగించిన విశ్వాసులుగా ఉన్న, ఆత్మలుగా ఉన్న మిమ్మల్ని విడిచిపెట్టడం మాకు ఇష్టం లేక అన్నిటిని తృణప్రాయంగా ఇచ్చి మీ మధ్యలో ఉండి కష్టపడుతున్నవాడు నిజమైన దైవజనుడు. మరి ఇంత మంచి దైవజనులను దేవుడు మన కోసం పంపించినప్పుడు, ఇంతమంది ఆకలి తీర్చడానికి, ఎంతమంది దుఃఖం సంతోషంగా మార్చడానికి ఒక దైవజనుడు మన ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ దైవజనుడితో దేవుడు ఒక మాట చెప్పి పంపినప్పుడు, ఆ మాటని ఖచ్చితంగా ప్రజలందరూ వినాలా లేదా? సేవకుడు చెప్పిన మాట ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ లోబడాలా లేదా? ఆ మాటను పట్టించుకోవాలా లేదా? నోవహు చెప్పిన మాటని ఎగతాళి చేసిండ్రు. యేసయ్య ఒక మాట చూడండి అమ్మా, యేసయ్య ఒక మాట చెప్తే ఆ కాలంలో ఎవరు నమ్మలా. ఏమని చెప్పిండంటే, చూడండి అమ్మా జాగ్రత్తగా వినండి, ఆ కాలంలో అన్నమాట, కన్యక గర్భవతి అయి కుమారుని కంటదని చెప్పాడు. కన్యక గర్భాన్ని యేసు ప్రభు పడుతుందంటే జ్ఞానులు అందరూ వచ్చి అన్నారు, అసలు కన్యకేంది, ఆమె గర్భవతి కాటిపోయింది, అది అసలు కుదిరే పని కాదు, అది ఎట్టట్టు కుదిరిద్ది అని అంటుంటే, వాళ్ళు కుదరదంటే ఆయన పుట్టినవాడు వస్తానన్నాడు. పుట్టిన తర్వాత మన మధ్యలోనే 33.5 సంవత్సరాలు బతికాడు. ఆయన బతికినప్పుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను ఇప్పుడు బతికున్న నన్ను కొద్ది రోజులకు చచ్చిపోతా, నేను చచ్చిపోయి
3 రోజులు నేను సమాధిలో ఉంటాను. 3వ దినాన పునరుత్థానపు శక్తితో నింపబడి మరణపు పుల్లును విరిచి నేను తిరిగి లేస్తాను అని చెప్తే, ఆ కాలంలో దేవుడి పిల్లలు ఇంకా చచ్చిపోయినా ఆయగారు ఏడొత్తలేమ్మా, ఇంకా చచ్చిపోయాడు, ఇంక లేడు, పాషగారు లేడు, వేసు చచ్చిపోయాడు అనుకున్నారు. మనకి విశ్వాసం లేదు కానీ అన్యుడికి విశ్వాసం ఉంది. వాడు రోమప్రభుత్వం వాడు అంత హింసించినా వాడు యేసుప్రభు సమాధికి తాళాలు వేసుకుంటాడు. సమాధికి వాడు తాళం ఎత్తడా, బండేసి బిగించినవాయా, మళ్ళీ దానికి సీలెంట్కి వేసిన నీకు. వాడికి విశ్వాసం ఖచ్చితంగా వీడు చెప్పిన వీళ్ళు లేచిన లేస్తారు ఆయన వీడు చెప్పినట్టే. మరి అన్ని ఆటంకాలు అన్ని బండలు ఎదురుతో వెళ్ళినా ఆయన చెప్పినట్టుగానే 3వ దినాన తిరిగి లేచాడు. ఒక మాట చెప్పండి, కన్యక గర్భాన పుడతానన్నప్పుడు అన్నాడు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా పుట్టాడా లేదా? చనిపోయి నేను 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పిండు. నమ్మినా నమ్మకపోయినా లేచిందా లేదా? ఇప్పుడు ఒక మాట చెబుతున్నా, నేను ఎట్టయితే లేచి ఆరోహణమై వెళ్తున్నానో మరలా అట్లనే మరలా అవే విధంగా నేను మరలా ఒక దినాన మేఘారూఢుడనై నేను రాబోతున్నాను అన్నాడు. ఇప్పుడు ఈ మాట అన్న మీరు ఎంటరా అంటే మీరు అందరూ ఏమంటారు? ఎంటమయ్య గారు అంటారు. మీరు ఎంటమయ్య గారు అంటారు కానీ చర్చికే రారు. ఆదివారం అయ్యగారు పాస్టర్ గారు జొల్లంతా మౌతులో పోయేటట్టు కేకలు దయ్యం పట్టిన వాళ్ళకి అరుపుతుంటాడు ఆయన. మీరే పాపం చూడు అయ్యగారికి నగసాట్లు వచ్చినాయి, అమ్మాయి తొందరగా పోదాం పనికి పోతాడు. నేను అనే మాటలు మీ అందరికి అర్థం అవుతున్నాయా? ఆ కాలంలో మోషే మాట ఎవరికి అర్థం కాల. ఆ కాలంలో నోవహు ప్రయాస కూడా ఎవరికి అర్థం కాల. ఆ కాలంలో యేసయ్య ప్రయాస కూడా ఎవరికి తెలియాల. ఆ కాలంలో యేసయ్య తిరుగుతుంటే ఈ భూమి మీద వీడు యూతులకు రాదంట, ఈడు అని చెప్పి అన్నారు. ఒక్క మాట నేను మీ అందరికి చెప్పనా, యేసయ్యని కల్వారి శిలువలో ఆయనని వేలాడదీసినప్పుడు కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నాడా? ఒక దొంగ ఏమన్నాడు? నీవు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని. ఈ రాత్రి ఈ మాట అనే దొంగలేడు ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. అయ్యగారు నువ్వు దొంగలంటే దొంగల గెంగలంటే పాలడు కూడా దాటారు. అయ్యగారు నువ్వు మంచి మర్యాదగా మాట్లాడా, నువ్వు ఏ ఊరు వచ్చి ఆలోచన చేసుకో, కారు మరి తిరగాల చూసుకో అన్నట్టు చూడ మాకు ఎందుకు చూస్తారట నన్ను. ఇది ఒక మాట చెప్పడం మీకు, ఒక సరిహద్దుల్లో పనిచేసేవాడు ఇప్పుడు చచ్చిపోతాడో తెలీదు, కానీ వాడు ఆలోచన ఏంటిదంటే దేశం అంతా బాగుండాలి. ఒక దైవజనుడికి ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పిన, నేను నా కుటుంబం బాగుండాలంటే నేను ఈ పని చేయాల్సిన పని లేదు, లోకంలో వచ్చేటి పనులు ఉన్నాయి చేసుకునేవాడిని. కానీ నా గుండెలో ఉన్న ఒక దైవజనుడి గుండెలో ఉండే ఆలోచన ఏంటంటే దేశం బాగోవటం కోసం, ఒక దేశం కోసం ఒక సైనికుడు మంచిగా కాపలా కడితే ఆ దేశం కాపుదలగా ఉంటుందని వాళ్ళు అంటుంటే, ప్రపంచమంతా క్షేమంగా కాపాడబడటానికి దేవుడు తన దాసులని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మీరందరూ మీకుండే మీరు చేసుకొని పడుకోవాలంటే ఆ ప్రాంతంలో ఒక సమ్మతింపబడిన యథార్థమైన ప్రార్థనాపూర్వకమైన ఒక దైవజనుడు ప్రతి ప్రాంతానికి అవసరం. ఈ పూట నేను మీ అందరికీ చెప్పొచ్చే విషయం ఏంటిది అంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఇప్పటి వరకు కార్యాలు జరిగించుకుంటూ వచ్చింది కదా. మరి ఈ కడవరి దినాలలోకి వచ్చినాం మనం. కడవరి దినాల్లో ఎంత ఘోరమైన పరిస్థితులు వచ్చినాయో మనం చూస్తూనే ఉన్నాం. ఆ కాలంలో చాలామంది ఏమనుకున్నాడంటే అసలు యేసుప్రభు వీడిని చంపేస్తే అసలు క్రైస్తవం ఉండదని, యేసుప్రభు లేపేస్తే ఇంక అంతే క్లోజ్, ఇది క్రైస్తవుడు అనేవాడు భూమి మీద ఉన్నాడని యేసయ్యని చంపేసి, యేసయ్యని 1 మందిని చంపితే 11 మంది తయారయ్యారు. ఆ 11 మందిని ఒరే ఒక్కని చంపితే 11 మంది అయినారు, ఈ 11 మందిని కాజేద్దామని చెప్పి 11 మందిని చంపారు. 11 మందిని చంపితే కోట్ల మంది క్రైస్తవులు తయారయ్యారు. నేను ఒక మాట చెప్పిన, మొన్న ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, ఎవరో పాస్ట్ కానీ మొన్న ఈ మధ్య ఇది చేసిందని ఒకటి అన్నారు కదా, అయ్యగారు చూడయ్య గారు ఎట్ట అయిపోయింది చూడయ్య గారు అంటే, నేను అన్నా ఒక కేసు ప్రభు ఉన్నప్పుడు చచ్చిపోయి చంపేస్తేనే ఏం కాలేదు, 11 మంది ఉన్నప్పుడు మొత్తాన్ని చంపేస్తే ఇంక అంతటితోనే క్రైస్తవం ఆగలేదు తల్లి. ఎప్పుడైనా ఒక సేవను చంపడానికి ఒకటి సేవను చంపడానికంట గడ్డ పొలుగు తీసుకొని పోయి తమ్మితే ఎన్ని సేవలు పెట్టుకొచ్చినాయి అంట. అట్లాంటిది క్రైస్తవం అంట.
ఎందుకంటే ఇది మతం కాదు, ఒక మనిషి స్థాపించింది కాదు, ఇది మార్గం. దేవుడు ప్రపంచమంతటికి చూపించగలిగినటువంటి ఏకైక శక్తిమంతుడు గనక మనందరి కొరకు ఏర్పాటు చేసినటువంటి మహిమకరమైన స్థానం ఇది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. కొంచెం దగ్గరగా చెబుదామా? ఈ రాత్రి నేను చెప్పొచ్చే విషయం మనసులో పెట్టుకోండి. మన హృదయంలో నీకు దేవునికి చోటు ఉండాలంటే, దేవునికి చోటు ఇచ్చిన బిడ్డగా నీ హృదయంలో నువ్వు మిగిలిపోవాలంటే, నీ హృదయంలో ముందు ఎవరికి చోటు ఉండాలా? దైవజనునికి అనండి. ఎందుకు దైవజనుడికి చోటు ఉండాలా? అసలు దేవుని ప్రేమ అంటే ఏంటిదో నీకు చెప్పింది ఎవరు? ఎట్ట ప్రార్థన చేయాలో నీకు నేర్పించింది ఎవరు? నువ్వు ఎట్ట ప్రవర్తిస్తే దేవుని రాజ్యానికి పాత్రునిగా మార్చబడతావో నీకు ప్రకటించింది ఎవరు? మరి ఇంత మంచి దైవజనుడు, దేవుడు నీ కోసం ఒక దైవజనుడు ఇట్ట ఏర్పాటు చేస్తే, ఒక దైవజనుడి నీ కోసం, నీ క్షేమం కోసం దేవుడు ఇట్ట ఏర్పాటు చేస్తే, కళ్ళ ముందు కష్టపడుతున్న దైవజనుడి విలువ నీకు అర్థం కాకపోతే, కళ్ళ ముందు కష్టపడి ప్రయాసపడి ఖర్చు పెట్టి కన్నీళ్లు గార్చి ప్రాకులాడుతున్న ఒక దైవజనుడి విలువ నీకు అర్థం కాకపోతే, ఎప్పుడో కల్వారి శిలువ మోసినటువంటి యేసు ప్రభు విలువ నీకు అర్థమైతే, ఇప్పుడు కళ్ళ ముందు మీకోసం ఇంత ఖర్చు పెట్టి ఇంత తిప్పలు పడి, నా ప్రాంతం బాగుంటే బాగుండు, నా గ్రామం బాగుంటే బాగుండు, నా ప్రజలు బాగుంటే బాగుండు, వాళ్ళందరూ విడుదల పొందితే బాగుండని ఒక దైవజనుడి హృదయంలో ఉన్న ఆ పరితాపం మీకు అర్థం కాలేదా? ఈ రోజున నేను మీకు చెప్పగలిగిన మాట, ఆ మోషే ఒక దినాన ఏం చేశాడో మీకు ఒక మాట చెప్తాను. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనాన్ని చదవగా మనందరం విన్నాం. బరువెక్కగా వచ్చి అల్లెలు చెప్పండి అందరం. మోషే చేతులు ఏమయ్యాయంట? ఇది వినండి, మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. తమ్ముడు అందరు కొద్ది నిమిషాలు వాక్యం వినండి నాన్న, కొద్ది నిమిషాలు. మోషే పర్వతం మీదకి ఎక్కి 2 చేతులు పైకెత్తి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ఈయన చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే పర్వతం కింద ఉన్న ప్రజలందరికీ, పర్వతం కింద ప్రజలు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్న ప్రజలకి అక్కడ అయ్యగారు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జయమిస్తాడు. ఒక్కడికి కూడా గాయాలు లేవు, ఒక్కడికి కూడా నష్టం లేదు, ఒక్కడికి కూడా ఓటం అంటే ఏంటిదో తెలియదు. అందరూ జయం పొందుతున్నారు. అందరూ గెలవటానికి వాళ్ళ అయ్యగారు ఏం చేస్తున్నాడు? కొండ మీద చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మనిషి కదా, చేతులెత్తినప్పుడు మీరు ఇట్నే చేతులెత్తి ఉంచితే కొద్దిసేపటికైనా చేతులు గుంజకరా, లాక్కరావా, నొప్పి లేవదా, బరువు ఎక్కువ, ఇబ్బంది కనిపివా? ఆయనకు కూడా చేతులు కొంచెం గుంజినట్టు నొప్పి కనిపించి ఇప్పటి వరకు 2 చేతులు పైకెత్తిన అయ్యగారు, అబ్బా నా వల్ల కావట్లేదని కిందకి దించాడు. ఎప్పుడైతే చేతులు కిందకి దించాడో కింద ప్రజలందరూ చచ్చిపోతున్నారు, కత్తి వాతకు గురవుతున్నారు, అందరికీ గాయాలు అవుతున్నాయి, తలలు కిందకి తెగి పడిపోతున్నాయి, ఎంతోమంది నష్టపోయిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలకి అపజయం, ఆ భయం ఆవరించింది. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఈ పరిస్థితిని అక్కడ ఒక 2 ఉన్నారంట. ఒక ఆయన పేరు అహరోను అనండి, ఇంకొక ఆయన పేరు హూరు. వాళ్ళిద్దరు ఏం చేశారంట చెప్పనా? వాళ్ళ అయ్యగారి చేతులను ఒక ఆయన ఈ పక్క, ఇంకొక ఆయన ఈ పక్క, 2 చేతులను ఆదుకున్నారంట. ఎప్పుడైతే ఆదుకున్నారో కింద మరలా ఎవరెవరైతే, ఏ ప్రజలైతే ఊడిపోతున్నారో, ఎవరి చేతిలోనైతే కుంగిపోతున్నారో, మరలా దేవుడు వారికి శక్తినిచ్చి మరలా యుద్ధంలో జయం వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఒక దైవజనుడు మన మధ్యలో ఒక గొప్ప సేవ చేయాలంటే, దేవుని చిత్తం మన ప్రాంతంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలంటే, మీకోసం ఎత్తబడిన ఈ చేతులు బరువుతో, బాధతో, నా వల్ల కావట్లేదు, నేనేం చేయాలా అన్న మనసుతో ఒక దైవజనుడు మన మధ్యలో ఉండాలా? సంతోషంగా మన మధ్యలో చేతులెత్తి మన కోసం ప్రార్థన చేసేటట్టు మనం ప్రవర్తించాలా? ఇప్పుడు ఆ సంతోషంగా ఒక దైవజనుడు మన కోసం సేవ చేయాలంటే, మన హృదయంలో దైవజనుడు ఉంటే
మనం చేయాల్సిన పని ఏంటితో చెప్పనా, ఆ సేవకుని ఆదుకోవాలంట. ఏం చేయాలంటే చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పరా. ఆదుకోవటం అంటే ఏంటిది? మీరు అనుకోవటం ఆదుకోవటం. నీ గుండెల్లో దైవజనుని గురించినటువంటి ఆలోచన, నీ హృదయంలో సేవకునికి స్థానం ఉంటే, అమ్మో మా అయ్యగారు మా కోసం ఇంత కష్టపడుతున్నాడు అన్న భావన నీ గుండెలో ఉంటే, నువ్వు నీ సేవకుని ఆదుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఆదుకోవడం అంటే ఏంటో చెప్పనా, నువ్వేదో కోట్ల కొలది డబ్బు వెండి బంగారం తీసుకొని రావటం ఆదుకోవటం కాదు. ఏంటిది ఆదుకోవటం అంటే, ఇట్లాంటి కూడిక పెట్టినప్పుడు నువ్వు టయానికి వస్తే ఆదుకున్నట్టే. మీరు ఎప్పుడైతే చూస్తున్నారు, మీరందరూ భలే ఆదుకున్నట్టే కదా. అయ్యగారు ప్రారంభం చేయకముందే వచ్చారా? కొంతమంది నేనన్నా అంత దూరం నుంచి ఎప్పుడు నల్గొండ అవతల నుంచి వస్తున్నాను. నేను నల్గొండ జిల్లాకి వెళ్ళి నుంచి పెళ్లి చేసి వస్తున్నాను. నేను ఆ పెళ్ళి ముగించుకొని ఆడావుడి, ఈ పెళ్ళి ఉదయం కావాల్సింది సాయంత్రం 3ంటికి అయింది. ఆ పెళ్ళి ప్రపంచంలో ఎక్కడ జరగని పెళ్లి చేసిన అయిపోట. మరి అంతసేపు ఎవరు తయారైనా నాకు అర్థం కాలేదు. కానీ మొత్తానికి అంత టైం పెడితే, మరి ఒక పక్క నువ్వు టైం అవుతుందా, మీ దగ్గరికి రావాలా, మీ అయ్యగారిని ఇంతవరకు నేను ముక్కు మొహం తెలియనోడా, మరి ఉన్న పాటలో వచ్చి స్టేజ్ ఎక్కితే మళ్ళా బాగోదా? మరి ఎంత కష్టపడుతుంది, ఎంత ప్రయాసపడుతుంది. ఒక అడుగు ముందు పోయి చూసి ఆయన కోసం ఒక మాట ప్రార్థన చేయాలా అని ప్రయాసపడవచ్చు. నేనేమంటున్నానంటే, నేను అంత దూరం నుంచి నేనన్నాక అంత తొందరగా వచ్చినాక నాకంటే వెనకొచ్చి ఇప్పుడు కూర్చుంటాను. మరి వాళ్ళు ఎన్ని పెళ్లి చేసి వచ్చిండ్రు నాకు అర్థం కాదు. నేనేమంటానంటే, ఒక దైవజనుడిని సేవకుల్ని సంఘం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆదుకోవాలి. ఆదుకోవటం అంటే, మీరు సమయానికి వస్తే ఆ సేవకుని ఆదుకున్నట్టే. మీరు వాక్యానుసారంగా బతికితే సేవకుని ఆదుకున్నట్టే. మీరు ఆత్మీయంగా వర్ధిల్లితే సేవకుని ఆదుకున్నట్టే. మీరు నమ్మి బాప్తిస్మం పొందుకుంటే సేవకుని ఆదుకున్నట్టే. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షించబడితే మీరు మీ దైవజనుడిని ఆదుకున్నట్టే. మీరు మీ పిల్లలతో అంటారు కదా, అయ్యా నువ్వు నాకు ఏది చేసి పెట్టద్దయ్యా, కథ మట్ట సంగ ఒక దగ్గర కూర్చోయ్యా నీకు దండం పెడతా, అదే 10,000 అయ్యా అంటాం. వాడి పని ఎంత ఏంటిదంటే, ఇల్లంతా శుభ్రంగా చదివితే ఉన్నవన్నీ ఊడిసికిందే అతను వాడు. ఒక ఇంటికి పోతే ఇంట్లో ఉన్న గోధుమ పిండి అంతా, 2 అక్కలు చెల్లెలు చిన్న పిల్లలు, వాళ్ళమ్మ కొట్టు దగ్గరికి పోతే గోధుమ పిండి పోసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. మరి ఏ పెళ్ళిలో చూసిండ్రు నలుగు పెడుతుంటే, ఏ పిల్ల ఆ పిల్ల మీద పోతే ఆ పిల్ల ఏ పిల్ల మీద పోతే, లోపల తెల్లంగా ఉన్నారు, కళ్ళు పళ్ళు తప్ప ఏం అర్థం కావట్లా. నేను అమ్మా అనగానే ఏంది నీ లిట్ అయినరు, ఏంది వీళ్ళకి ఏమైంది పాప, ఉళ్ళంతా గాలింది, అసలు ఏమైంది వాళ్ళ మీద ఓమా ఓమా ఏమమ్మా అంటే ఆ మేడికి పోయింది, ఆమె కొట్టుకు. నేనేమంటున్నానంటే, ఒక తల్లిని ఆదుకోవటం అంటే వాడే పెద్ద పెద్ద బరువులు చేయాల్సిన పని, చెప్పిన మాట ఇంటే ఆదుకున్నట్టేగా. నష్టం జరగకుండా సొత్తే ఆదుకున్నట్టేగా. తల్లి కష్టం అర్థం చేసుకుంటే ఆదుకున్నట్టేగా. ఈ రోజున ఒక సేవకుని నీ హృదయంలో సంఘం పెట్టుకోవాలండి. నీ హృదయంలో దైవజనుడికి చోటు ఉండాలా. ఎందుకంటే మీ క్షేమం కోసం దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడు. ఒక దైవజనుడి ప్రాంతానికి ఉండాలని మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు. కానీ మీ కట్లన్నీ తెంపబడాలి, మీరు విడుదల పొందాలా, పాలు తేనెలు ప్రపంచ దేశానికి నడిపించబడాలి అని దేవుడే అనుకొని మీకు ఒక దైవజనుడి దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఇప్పుడు ఇది నిజమైనప్పుడు మన జీవిత కాలంలో, మన జీవిత ప్రయాణంలో మనం గుర్తుపెట్టుకొని మనం వేయాల్సినటువంటి అడుగులు ఏంటిది మీరు ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా మనం నడిపించబడాలో ఒకసారి ఒక ఆలోచనలోనికి ఈ పూట మీరందరూ రావాలని ఒక దైవజనుడిగా మనపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ రోజున ఈ సేవకుని, మీ దైవజనుడిని మీ హృదయంలో పెట్టుకుంటే మీరు ఈ సేవకుని ఆదుకునే వ్యక్తులుగా మీరు మార్చబడ్డారా? ఈ రోజున ఎంత వాక్యం విన్నా మీరు దైవికమైన భయం కనపడకపోతే మీరు ఆదుకున్నోళ్ళేనా? ఇంత వాక్యం వింటున్నా మీలో బూతులు, సరస్వతులు, పోకిరి మాటలు పోకపోతే మీరు ఆదుకునే వాళ్ళేనా? మీరు ఆదుకునే వాళ్ళు కాదు,
మా అమ్మ ఏమైపోయినా పర్వాలేదు, మా నాన్న ఏమైపోయినా పర్వాలేదు, నా దాన్ని నేను చూసుకుంటాను కొంతమంది పిల్లలు అంటారు చూడు. అట్లాంటి శాలిటీ అనమాట, అట్లాంటి మనిషి. ఎవరెక్కడ పోతే నాకెందుకు, నా పో నేను తిన్నా కదా, నా కడుపు నేను నింపుకున్నా కదా, నా బతుకు నేను బతుకుతూ, ఈ భావన మన నుంచి పోవాలా. మన కోసం కష్టపడుతున్న దైవజనులను హృదయంలో పెట్టుకొని ఆత్మీయంగా వర్ధిల్లి దేవునికి సమీపంగా మార్చబడి ఈ సేవను ఆదుకునే బిడ్డలుగా మీరందరూ ఉందరుగాక. హల్లెలూయా అని చెప్పండి అందరూ. ఈ రోజున నేను ఇంత సేవ చేస్తున్నానంటే, ఇన్ని ప్రాంతాలు తిరుగుతున్నానంటే, ఇన్ని ప్రాంతాల్లో దేవునికి నమ్మకమైన వ్యక్తిగా నేను మార్చబడ్డానంటే, దేవుని చిత్తానికి సంపూర్ణంగా నేను అప్పగించుకున్నానంటే, దైవికమైన కృపతో నేను నింపబడ్డానంటే, ఈరోజు నా కోసం నా సంఘం ప్రార్థన చేస్తారు. ఈరోజు నాతో ఉన్న నా సహవాస సేవకులు నా కోసం ప్రార్థన చేస్తారు. దేవుడు నాకు ఇచ్చిన భార్య నా కోసం ఒక రోజుకు ఒక 8 గంటలు ప్రార్థన చేస్తుంది. ఇంతమంది ప్రార్థనలు నన్ను ఎత్తి పట్టుకొని నన్ను ప్రపంచమంతటిగా ఆశీర్వాదకరంగా మార్చి, ఈ రోజున ఒక దైవజనుడు ఆదుకొనబడాలంటే మనందరం క్రమపరచబడాలి. మనందరం వాక్యానుసారమైన ప్రవర్తనతో నింపబడిన బిడ్డలంగా ఈ రాత్రి నుంచి మార్చబడదాముగాక. ప్రభువా, నా సేవకుని ఆదుకునే విధంగా నేను ఉండాలయ్యా, ఈ సేవను ఆదుకునే విధంగా నేను ఉండాలయ్యా. ఈ కూడికి అయిపోయిన తర్వాత ఎవరి దాని వాళ్ళు దులుపుకొని వెళ్ళిపోతారు. మరి ఇక్కడ పరిచర్య చేసేది ఎవరు? ఇంత ఖర్చు పెట్టిన ఒక దైవజనుడు, మరి ఆయన ఏం చేశాడు, ఏం తిన్నాడు, ఎంత ఖర్చు జరిగింది, ఎంత ప్రయాసపడ్డాడని ఆలోచన చేసి ఆ సేవకుని పక్షాన నిలవబడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి, అందరూ తమ సొంత కార్యములను చూసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని కార్యాలను చూసేవాళ్ళు లేరుగా. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను. వాళ్ళు పడే ప్రయాస, వాళ్ళు కార్చే కన్నీరు, వాళ్ళు చేసే శాఖని చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళ గుండెల్లో ఉన్న బాధ ఏంటంటే, దేవుడు మమ్మల్ని సేవకు పిలిచింది, ప్రజలు బాగుంటే సారని నిస్వార్థంగా కష్టపడుతున్న దైవజనులను దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తే, వాళ్ళ హృదయంలో ఈ సేవని మేము ఆదుకోవాలన్న కనీస ఆలోచన లేదండి. లక్షల మంది ప్రజలుంటే ఎంతమంది వచ్చి ఆదుకున్నారు చెప్పండి? మోషేని 2 అనండి. ఎంతమందికి? లక్షల మందికి. ఎంతమంది? 2. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, వాళ్ళు ఆదుకోవడానికి మోషే చెప్పాడా, నా చేతులు బరువు ఎక్కి కొంచెం వచ్చి నా చేతులు నెట్టు ఆదుకోండి అన్నాడా? ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకుని, చెప్తే చేసేవాడు కూలోడు, చెప్పకుండా చేసేవాడు ఇంటోడు. నేను అన్నమాట అర్థమైంది? చెప్తే చేసేవాడు ఎవరు? మనం కూడా పోతుంటాం కదా కూలికి. కట్ట ఫోన్ రట్టు బాగా బయట రెడీయా ఎప్పటిదాకా మనం ఎంబడి దొరకబడి ఉంటుండేది మనిషి. అమ్మాయ ఎప్పటికైనా పోయిందిగా అన్నట్టు ఆయనకి వస్తుండా ఇంకా. కానీ నేనేమంటానంటమ్మా, చెప్తేనే చేస్తాం, అది కూలోడు మనసు. కానీ ఎవ్వరు చెప్పకుండానే ప్రవర్తిస్తుంటాడు చూడండి, వాడు వింటాడు, వాడు బాధ్యత కలిగినాడు, వాడు భారం కలిగినాడు. ఈ సేవను గురించిన బాధ్యత మీకు రావాలి రాత్రే. ఈ సేవను గురించి నీ ప్రాంతం అంతా రక్షించబడాలన్న బాధ్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క నాలుక ఏసే దేవుడని ఒప్పుకొనున్నట్లుగా మీరందరూ ప్రయాసపడుతురుగాక. ఆ బాధ్యతాయుక్తంగా మీరు ఇటువంటి చిన్న జీవితం అండి. ఒక 50-60 సంవత్సరాలకు మనం అయిపోతుంది. ఈ రోగాలతోని, ఈ బాధలతోని, ఈ అప్పులతోని, ఈ మనుషులతోని. ఒక్కొక్కరు చూస్తుంటే ఎంత బాగా బతకబుద్ధి అవుతుంది నాకు చెప్పండి. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా చచ్చిపోయానికి పరలోకం అంటే ఈ పాటికి ముందు ఫస్ట్ నేను చచ్చిపోయాను. ఎందుకని అనుకుంటున్నారు? ఇంత కష్టపడితే అర్థం చేసుకోలేని చాలామంది ఉన్నారు. ఇంత ప్రయాసపడుతుంటే, నిర్విరామంగా ఇంత తిప్పలు పడుతుంటే, అయ్యో పాపం అయ్యగారు కదా అనే ఆలోచన కలిగిన వాళ్ళు కొందరు, లేని వాళ్ళు చాలామంది. ఈ రోజున హృదయాన్ని, గుండెని అరచేతులు పెట్టుకొని పోనీలే కానీలే అయితేలే అని చెప్పి దేవుని కోసం బ్రతుకుతున్న ఒక దైవజనుడిని, ఆ సేవని మనం ఎందుకు ఆదరించకూడదు? మనం ఎందుకు లేవనెత్తే విధంగా ప్రవర్తించకూడదు? ఒక కుటుంబానికి మేలు చేస్తే వాళ్ళ పిల్లలు గుర్తు పెట్టుకుంటారేమో. ఒక దైవజనునికి నువ్వు సహాయకరంగా మిగిలిపోతే రేపు పరలోకం నిన్ను గుర్తు పెట్టుకుంటుంది. నీ పిల్ల తరాన్ని నా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఎవరైనా మర్చిపోవచ్చు.
ఈరోజు నేను ఉండొచ్చు, రేపు నా పిల్లగాడు ఉండకపోవచ్చు, రేపు ఇంకొకటి ఉండకపోవచ్చు, రేపు ఇంకొకటి ఉండకపోవచ్చు. నా తరతరాలని ఒక రోజున ముగింపుకి రావచ్చు. కానీ నన్ను సృష్టించినటువంటి దేవుడు ఎన్నటెన్నటికి ఉన్నవాడు అనువాడు. ఆయన నీకు మేలు చేయకుండా ఎందుకుంటాడు? రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము, అది పొట్టిది కాదు. నాకు పోలియో చేయాలనుకుంటున్నా, నీ దాకా చేయరాకుండా ఏడదాకా పొట్టి చేయమ్మా అంటారు. ఇట్లాంటి చెయ్యి అయ్యేది. రెండు చేతులు చాచైన ప్రజలందరినీ పిలిచి, అయ్యో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నేను మీకు, దేవుడు పిలిచాడు మీకు విశ్రాంతిని ఇవ్వటానికి కదా పిలిచింది. ఆ పిలుపుని అర్థం చేసుకొని ఆ స్వరాన్ని విని ఎంతమంది దేవుని సన్నిధికి అప్పగింపబడిన బిడ్డలు మీరు ఎంతమంది ఉన్నారు ఈ పూట? ఒకసారి ఆలోచన చేస్తారా? హృదయములో ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి దైవజనుడు కష్టపడుతుంటే, మా క్షేమం కోసమే ఈ సభలు ఏర్పాటు చేశాడు, మా క్షేమం కోసమే ఇంత ఖర్చు పెట్టాడు, మా క్షేమం కోసమే చేతులు ఎత్తాడు, మా క్షేమం కోసమే అంత నలిగిపోతున్నాడు. ఇంత కష్టపడి ఇంత నలిగిపోతున్నటువంటి మా దైవజనుడికి మేము ఆదరించే బిడ్డలంగా మేమందరం మార్చబడాలని ఆ కాలంలో ఎందరూ అనుకున్నారంటే, లక్షల మంది ప్రజల్లో ఇద్దరు కనిపించింది. ఈ పాలడుగు గ్రామం అంతా ఇంతేనా? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇంక మీరేనా? ఇంకెవరు లేరా? ఈ ప్రాంతంలో ఒక దైవజనుడు పడుతున్న కష్టానికి సహకరించే వాళ్ళు, ఆదరించే వాళ్ళు, ఆదుకునే వాళ్ళు మీరే ఉన్నారా? నేను ఒక మాట మీ అందరికీ చెప్పను. ఈ ప్రాంతంలోకి ఒక దైవజనుడు వచ్చింది కాబట్టి ప్రజలు ఎట్టు వచ్చారు. అదే ఇక్కడికి ఒక డ్యాన్స్ చేసే సినిమా యాక్టర్ వస్తే ఈ పాటికి అంబేద్కర్ గారు కూడా కనపడకుండా నిలబడేవాళ్ళు జనాలు. ఆయన్ని మర్చిపోయి ఆయనకి వేసిన స్టాండ్ మీద కూడా నిలబడతారు. ఫుల్గా ఉంటారండి మొత్తం. ఈ బిల్డింగ్ మీద కూడా ఎక్కుతారు అవసరమైతే. ఈరోజు మనుషులు దేన్ని కోరుకుంటున్నారు? ఒక దైవజనుడు ఎంత నలిగిపోతున్నాడో ఈ రోజున మీకు అర్థమవుతుందా? అదే నిర్గమాకాండం ముందుకు వస్తే, నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. మోషే ప్రజలందరికీ దేవుని ఆజ్ఞల్ని తీసుకొని రావడానికి, 10 ఆజ్ఞల పలకల్ని పట్టుకొని రావడానికి, ప్రజలు ఎట్లా నడిపించబడాలి, వాళ్ళకున్న శ్రమలలోంచి వాళ్ళు విడుదల పొంది వాళ్ళ మార్గములు ఎక్కడ ఆటంకపరచబడకుండా స్వతంత్రులుగా మార్చబడిన బిడ్డలుగా ఉండటానికి, వారి గమ్యం చేర్చబడడానికి, వారు కోరిన రేవుకి వారు నడిపించబడడానికి వారి జీవితాలలో జరగాల్సిన ఒక కార్యం ఉంది అని దేవుడే ఆలోచన చేసి తలంచి, దేవుడు ఒక దైవజనుడిని పిలిచి, మీ ప్రజలను ఎట్లా నడిపారో నేను చెప్తారా అయ్యా అంటే, ప్రజల కోసమే పోయాడు సీనాయి పర్వతం మీదకి. పొయ్యి 40 రోజులైంది. 40 రాత్రులు 40 పగలు గుక్కెడు మంచినీళ్ళు కూడా లేకుండా ఎర్రటెండకి ఎండుతున్నాడు, రాత్రి చలికి వణుకుతున్నాడు. కుక్కడి నీళ్ళిచ్చే దిక్కు కూడా మోషే గారికి ఆ కాలంలో లేదు. మరి అయ్యగారు ఏమైపోయిండు పాపం? 40 రోజులు అయిందయ్యా, ఇంతవరకు అయ్యగారు రాలేదని ఒక్కళ్ళు కూడా అయ్యగారి గురించి ఆలోచన చేసిన నా కాలంలో కనపడలేదు. ఇంత తిప్పరపడి, ఇంత ప్రయాసపడి ఒక దైవజనుడు సేవ చేస్తుంటే, మోషే ఏమో పర్వతం మీద ఉన్నాడు, ప్రజలేమో దూడబొమ్మ దగ్గర ఉన్నారు. అయ్యగారు ఎక్కడా? దేవునితో. జనాలు ఎక్కడా? ఆ దూడబొమ్మను చేసుకొని అంటానంట, అయ్యా ఆరాను మా చెవు పోగులు కూడా ఇచ్చేదా నీకు? దూడకి కొమ్ములు అయినాయా? సరిపోయిందా? సరిపోలేదా? సరిపోతే తీసుకో, పోసుకో, అచ్చు పోసుకో. అమ్మాయి నువ్వు కూడా బీకిచ్చాయి. ఏనా నేను మోసే కోసం బీకిచ్చిందా? మోసేని బీకిండు. అందరు మోసేని బీకి ఏమంటారు చెప్పనా? ఆశ గారు మేము చచ్చిపోవటానికి కైగుప్తులు సమాధులు లేవాయా? మమ్మల్ని చావటానికి ఎంత దూరం తీసుకొని వచ్చినా? చావాలంటే పాలడుగు రావాలా? మేము అప్పుడు అసలు నేను పొట్టకలను చచ్చిపోయింటే బాగుండేదిగా. ఇట్లాంటి మాటలు ప్రజలు మాట్లాడేవారు. త్యాగం కలిగి దైవజనుడు సేవ చేస్తే ఏనాడు కూడా సహకరించాలన్న మనసు ఒక్కళ్ళకు కూడా. వాళ్ళ సంతోషాల కోసం, వాళ్ళ ఆనందాల కోసం, వాళ్ళ ఉజ్జీవకరమైన కార్యాల కోసం అయితే మాత్రం ప్రజలు ఉన్నవన్నీ ఒలిచెప్తానంట.
అయ్యగారు ఎక్కడా? దేవునితో. ప్రజలు ఎక్కడా? తుచ్చమైన ఆనందాలతో, క్షణికమైన సంతోషాలతో. ఈరోజు ఒక్క మాట మీ అందరికీ చెబుతా. నీ హృదయంలో దైవజనుడు ఉంటే, నీ దైవజనుడు ఎంత కష్టపడుతున్నాడో, నీ దైవజనుడు ఎక్కడున్నాడో, నీ దైవజనుడు దేవుడితో ఎట్ట గడుపుతున్నాడో, నువ్వు కూడా అట్లా ప్రవర్తించే వ్యక్తిగా నువ్వు ఉండాలా లేదా? ఆయనేమో దేవుడిలో ఉంటాడు, నువ్వు లోకంలో ఉంటావు. ఆయనేమో ఇట్లాంటి సభలలో ఉంటావు, నువ్వు ఇంటి దగ్గర ఉంటావు. ఆయన ఎక్కడో, నువ్వు ఎక్కడో. అసలు ఒక దైవజనుడికి నీకు సంబంధం లేని ప్రవర్తనతో నడిపించబడుతున్నా నువ్వు రేపు పాలు తేనెలు ప్రపంచ దేశానికి నడిపించబడే వ్యక్తిగా నువ్వు మార్చబడతావా? ఆ దేశంలో ప్రవేశించడానికి కదా మోషే. మరి ఇప్పుడు ఆయన చేసే ప్రార్థన, పడుతున్న ప్రయాస, దానంతటికి నువ్వు ఉత్తరవాదివి కావా? ఈ ప్రయాసలో నువ్వు పాలుపంపులు పొందుకోకూడదా? రాజుల రెండవ పుస్తకం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకో. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దకు వచ్చుచు పోవుచున్న దైవజనుడు నేను ఎరుగుదును. కావున అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. 11వ వచనం కూడా చదవమ్మా. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నేను నీకు ఏం చేయాలి? నా వైపు చూడండి. హృదయంలో దైవజనుడు ఉంటే ఒక విశ్వాస ప్రవర్తన ఎట్లుంటుందో ఇక్కడ రాయబడింది. ఈమె పేరు గనురాలు అనండి అందరు. ఆమె ఒక రోజున ఎలీషా షునేము పట్టణానికి పోయినట్టు. అక్కడ ఈ గనురాలు అనే స్త్రీ వాళ్ళ అయ్యగారిని భోజనం చేయడానికి రమ్మని బలవంతం చేసి, ఆ ఒక్కసారి పోయినందుకు వాళ్ళ అయ్యగారితో చెప్పింది, అయ్యా నా గ్రామాన్ని దాటిపోయినప్పుడల్లా నువ్వు నా ఇంటిని మాత్రం దాటిపోమాకు, నువ్వు రావాల్సింది, నా ఇంటిని నువ్వు అసలు దాటిపోకూడదు. ఈ మాట ఎప్పుడైతే మాట్లాడుతుందో అయ్యగారు కూడా సరేనమ్మా అని చెప్పి ఎప్పుడు వస్తా ఉంటే ఆ దైవజనుడిలో ఆమె గమనించిన విషయాన్ని తన భర్తకి చెబుతుంది. ఏమని చెబుతుంది చెప్పనా? మన ఇంటికి వచ్చుచూ పోగుచున్న ఈ దైవజనుడు భక్తి కలిగిన వాడు. ఎవరంట? ఇప్పుడు ఆ దైవజనుడిలో ఉన్న భక్తిని ఆమె గుర్తెరిగి తన కుమారుడు చనిపోక మునిపే, తనకి మేలు జరగక మునిపే, అప్పుడే కుమారుడు పుట్టక మునిపే, అద్భుతమైన కార్యము దేవుడు చెయ్యక మునిపే తన హృదయంలో దైవజనుడి విలువ తెలుసుకుంది గనక ఆమెకున్న గోడ మీద ఒక ఇల్లు కట్టించింది. దాంట్లో కొత్త పీట, దీపస్తంభం పెట్టించింది, మంచం. అప్పుడు అయ్యగారు అంటున్నాడు, అమ్మా నీవు మా పట్ల ఇంత శ్రద్ధాభక్తులు కనపరిచావు, నేను నీకేం చేయాలా? మనము మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు. తన కుమారుడు ఒక దినాన చనిపోతే ఎలీషా అయ్యగారు ఆ పిల్లగాడి దగ్గరికి వచ్చి ఆ పిల్లగాడి మీద పడుకొని చాచి పడుకుంటే వాడు 7 సార్లు తుమ్మి దిగ్గుండ లేచాడు. మరణం జీవంగా ఇంట్లో మార్చబడింది. దానికి కారణం ఆ తల్లికి దైవజనుని విలువ అంటే ఏంటిదో ఆమెకి తెలుసు. నా దైవజనుని ప్రార్థన నా పిల్లగాన్ని బతికించింది. నా దైవజనుని రాక నా కుటుంబానికి క్షేమం. నా దైవజనుడు వస్తున్నాడంటే దేవుడే వస్తున్నట్లే. ఈ భావన ఆమె గుండెలో మిగిలిపోయింది. ఈ రోజున నేను మీ ప్రాంత ప్రజలందరికీ చెప్పగలిగిన అత్యద్భుతమైన మాట, మీ హృదయంలో మీ దైవజనుడు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆ దైవజనుని మీ మనసులో పెట్టుకొని దేవుని ప్రేమను చూపించిన నా దైవజనుడు, దేవుని మనస్సును చూపించిన నా దైవజనుడు, దేవుని హృదయాన్ని తెలియజేసిన నా దైవజనుడు, ఇప్పుడు నేను నా హృదయంలో దైవజనుడు కలిగి ఉంటే నాకు కూడా శ్రద్ధ ఉండాలా, భక్తి ఉండాలా.
ఆమె గురించి వాళ్ళ అయ్యగారు అదే చెబుతుండు, నీవు మా పట్ల ఇంత శ్రద్ధాభక్తులు అనండి అందరు. శ్రద్ధాభక్తి అనండి. నీ హృదయంలో ఒక దైవజనుడి విలువ నీకు అర్థమైనప్పుడు నీకు 2 విషయాలు రావాలి. ఒకటి, నీ భక్తిలో శ్రద్ధ పెరగాల. 2, భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోవాలి. ఈ రోజున ఈ లోకంలో మనకి దేని మీద శ్రద్ధ పెరుగుతుంది నాకు చెప్పండి? ఆత్మీయ జీవితం మీద, లోకం మీద. తుచ్చమైన వాటి గురించినటువంటి శ్రద్ధ ఉంది, కానీ అవసరమైన వాటి గురించిన శ్రద్ధ మనకుందా? ఈ రోజున భక్తి జీవితంలో ఎందుకు శ్రద్ధ కలిగి ఉండలేకపోతున్నారు? చదువుకునేవాడికి శ్రద్ధ కావాలన్నప్పుడు, పని చేసేవాడికి శ్రద్ధ కావాలి అన్నప్పుడు, భక్తి చేసేవాడికి కూడా శ్రద్ధ కావాల్సిందేగా. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, నేను మిమ్మల్ని ఏమి ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను. 10 గంటలైతే దాటిపోయింది. ఎప్పుడు నా మాటలు ముగిస్తా, కానీ ఒక్క మాట మాత్రం మీ అందరికీ చెప్పదలుచుకున్నా. నీ హృదయంలో మీరు చెప్తేనే నాకు దేవుడు, లేకపోతే దేవుడు ఏం కాదన్నట్టు ఒక దొంగోడు మాట్లాడితే ఇంకొకటి ఏమన్నాడు చెప్పండి? నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించని ఇంకోటి అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు? నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు. అంటే ఆ దొంగడికి ఏం కావాలా? దేవుని రాజ్యం అనండి. అంటే వాడి భక్తిలో ఏముంది? శ్రద్ధ అనండి. శ్రద్ధ కలిగి భక్తి చేసేవాడు చివరికైనా తన మనసును మార్చుకొని, ఇప్పటికైనా, ఈ రోజుకైనా, ఈ పూటకైనా మన పద్ధతులన్నింటినీ మానుకొని దేవునికి అనుకూలంగా మలుచుకొని దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తిగా ఈ రాత్రి అయినా మలచబడాలి. అదొకడు చేసిన పని అదే. నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావయ్యా. నీకేం కావాలో బాయ్? కొద్దిసేపట్లో చచ్చిపోతున్నాడు, కొద్దిసేపట్లో ప్రాణం పోయింది, కొద్దిసేపట్లో వాడిని ఉంచరు. ఇగో మోకాల వరకు నరికేస్తారు, రక్తం అంతా కారిపోయి చచ్చిపోతాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఏసై ఉండే స్థలంలో నేను ఉండాలి. ఎప్పటికైనా ప్రాణం పోయేదే. ప్రాణాన్ని కాపాడుకొని శ్రద్ధ ఉంటే నాకు ప్రయోజనం లేదు. ఎంత శ్రద్ధ కలిగినా ప్రాణం పోయేదే. కానీ పరలోకం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి వచ్చిద్దా? నా జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని రాజ్యం. ఆ రాజ్యాన్ని కాపాడుకునే బిడ్డగా నేను మార్చబడాలి. ఈ రాత్రి మనసుతో మనందరం నింపబడతా? ఈ రాత్రి అయినా కనీసం ఈ ఆలోచనకి మీరు రావద్దా? పౌలయ్య గారు అదే మాట చెప్తున్నాడు, మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి. ఒక దైవజనుడు మీ హృదయంలో ఉంటే, ఆ దైవజనుడి మాటలు, ఆ దైవజనుడి క్రియలు, ఆ దైవజనుడి ప్రయాస, ఆ దైవజనుడి దర్శనం మీ గుండెలో పెట్టుకుంటే, రేపు ఆ దైవజనుడితో మీరు కలిసి ఆ పాలు తేనెను ప్రపంచ దేశానికి నడిపించబడడానికి దేవుడు అత్యద్భుతమైన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. మీరు కోరిన గమ్యానికి మీరు చేరతారా? ఇక మీకు ఎన్నడూ ఆ ఫరో మీ వెనకాల వెంటబడ్డాడు చూసారు. ఆ ఫరో ఇక మీ ఎన్నడూ మీ చూడాడు. ఈ రోజున ఫరో అని పిలువబడుతున్న వాడే ఈ లోకాన్ని నడిపిస్తున్న అపవాదే. వాడు చిన్న పెద్ద తేడా లేకుండా, ముసలోళ్ళు చిన్నపిల్లలు అన్న తేడా లేకుండా అందరినీ పాపంలో పడేస్తున్నాడు. అందరినీ బానిసత్వపు కట్లకు అప్పగిస్తున్నాడు. ఆ బానిసత్వానికి అప్పగించి చిత్ర హింసలు పెడుతున్నాడు. కుటుంబంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఆ కాలంలో ఫరోగాడు చేసినట్టు ఈ కాలంలో సాతానుగాడు అదే ప్రవర్తన ప్రతి కుటుంబంలో వాడు జరిగిస్తున్నాడు. ఏ ఇల్లు అంధకాలంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడకూడదని, ఏ ఇల్లు కట్ల నుండి తెప్పబడిన విధంగా మార్చబడకూడదని, ప్రతి ఇల్లు రక్తపు కోటలో భద్రపరచబడినటువంటి కుటుంబముగా ఉండకూడదని వాడు కంకణం కట్టుకొని కొంతమందిని కట్టేస్తున్నాడు, వాడు బంధిస్తున్నాడు, వాడు బానిసలుగా మారుస్తున్నాడు. కొంతమందిని తాగుడుకు కట్టేశాడు, కొంతమందిని టీవీలకు కట్టేశాడు, కొంతమందిని పాపానికి కట్టేశాడు, శరీరాశలకు కట్టేశాడు. ఈ బంధకాలన్నిటి నుండి విడుదల పొందుట కొరకే దేవుడు మీకోసం దైవజనులను ఏర్పాటు చేసుకున్నాడు. కనీసం ఈ రాత్రి అయినా, దేవా నేను విడుదల పొందాలంటే నా కోసం నువ్వు ఏర్పాటు చేసిన ఈ దైవజనులను నేను గౌరవించి వారి మాటకు లోబడి వారు చెప్పింది నేను విని, మీరు అంటున్నారు అదే నా మాట వినట్లేదు నువ్వు బాగుపడవరా అంటున్నారు మీ పిల్లల్ని. మన మాట వినకపోతేనే మన పిల్లలు బాగుపడకపోతే, దేవుని మాట వినకపోతే మనం బాగుపడతామా? మన జీవితాలు బాగుంటాయా? ఈ రాత్రి ఇక్కడ ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మీకు చెబుతున్నాను,
మీ హృదయంలో మీ దైవజన కష్టం ఏంటిదో మీరు గుర్తెరిగి దేవుని ప్రేమను తెలుసుకొని దైవికమైన విషయాలతో మీ హృదయాన్ని నింపుకొని ఈ అరణ్య యాత్రలో ఎక్కడ తడబడకుండా వెనుదిరిగి చూసి భ్రష్టులైపోయిన లోతు కుటుంబీకుల వలె ఎవరు ఉండక, ఎన్ని శ్రమలైనా ఎన్ని శోధనలైనా ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ యాత్రను నేను తిరగనని తీర్మానం చేసుకున్న ఒక రూతులాగా ఎంతమంది అయితే ముందుకు నడిపించబడటానికి ఇష్టపడుతున్నారో ఆ రూతుని వివాహం చేసుకున్న బోయజు రేపు నమ్మకంగా నడిపించబడిన ప్రతి బిడ్డని వివాహం చేసుకోవడానికి ఆ మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. శ్రమలైనా నష్టాలైనా కష్టాలైనా ఎన్ని కొద్ది రోజులు ఉండిపోతాయి, కానీ దేవుని రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. దానికోసం కష్టపడతాం, దానికోసం ప్రయాసపడతాం, దానికోసం కన్నీళ్ళు గారుతాం, దానికోసం తిప్పలు అనుభవిస్తాం. ఈ రాత్రి నా ప్రియుల రాత్రి మొగలు కష్టపడుతున్నాం. మా జీవితాల్లో ప్రతిరోజు ప్రయాణమే. నిన్న రాత్రి అంతా ప్రయాణం చేసి నిన్న రాత్రి అంత దూరం నుంచి కృష్ణాయపాలెంలో ఉన్నాం. అక్కడ నుంచి మేము బయలుదేరి రాత్రికి మధ్యరాత్రి 2-3 ఎంత అయింది. ఆ టయానికి మార్చిలో చేరుకొని అక్కడి నుంచి మరలా బయలుదేరి నల్గొండ ప్రాంతానికి వెళ్ళి పెళ్ళికి వెళ్ళి అక్కడ ఆ మల్లిపల్లి అవతల ఆ వివాహం చూసుకొని మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రయాణం మొదలు పెడితే ఈ రాత్రి నేనేమంటానంటే ఇంత ప్రయాసం మీ దగ్గరకు వచ్చింది. ఒక దైవజనుడి ప్రయాసం మీ హృదయంలోకి తెచ్చుకోండి. అమ్మో మా కోసం ఒక దైవజనుడు మా ఎదుగు పంపించింది కాబట్టి మేము కూడా శ్రద్ధతో భక్తి చేయటానికి ఇది ఇంతమంది సేవకులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ కష్టం ఈ ప్రాంతంలో వృధా కాకూడదు. వాళ్ళు పడిన ప్రయాస, కార్చిన కన్నీళ్ళు, చేసిన ప్రార్థన మా జీవితంలో క్షేమకరంగా మిగిలిపోవాలన్న మనసుతో ఈ రాత్రి మీరు కనుక నింపబడితే తప్పక మీ అందరి కుటుంబాలు విడుదల పొందిన కుటుంబాలుగా మార్చబడతాయి. ఎవ్వరు మీరు ఇక్కడ ఒట్టి చేతులతో పోరు, ఎవ్వరిని నా దేవుడు ఒట్టి చేతులతో పంపడు. ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఏంటిదా తీర్మానం అంటే, నా కోసం కష్టపడుతున్న దైవజనుని ఆ కష్టాన్ని, ఆయన భారాన్ని నా గుండెలో నేను కలిగి నేను ఈ సేవను ఆదుకునే బిడ్డగా నేను నేను ఆత్మీయంగా ఎదిగి నా సేవకుని ఆదుకుంటాను. నేను ఆత్మీయంగా వర్తిలి నా సేవకుని నేను ఆదుకుంటాను. ఈ కడవరి దినాల్లో నేను ఆదుకొని మనసుతో నేను నింపబడాలి. నేనెన్నడూ నా సేవకునికి దుఃఖము కలిగించే వ్యక్తిగా ఉండకూడదు. దేవునికి మహిమాత్మైన పాత్రగా నా జీవితం మార్చబడాలి. ఆ దొంగ చివరికి ప్రభు వైపు తిప్పబడినట్లయినా కనీసం ఈ రాత్రి అయినా నేను ప్రభు వైపు తిప్పబడిన వ్యక్తిగా నేను ఉండాలి. ఈ రాత్రి కనుక మీరు కోరుకుంటే, మీరు ఏ బాధలో వచ్చారో తెలియదు, ఏ సమస్యతో వచ్చారో తెలియదు, ఇగో వారి ప్రార్థన ద్వారా మీ దైవజనుడి ద్వారా దేవుడు అత్యద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు అధైర్యపడమాకండి, ఎవరు నిరుత్సాహపడి వెళ్ళమాకండి. ఎక్కడో అక్కడ లేచి నిలబడండి, కళ్ళు మూయండి. ఈ రాత్రి మీతో మాట్లాడిన ఆ మాటను మీ మనసులో పెట్టుకొని, తండ్రి నువ్వు నాతో మాట్లాడావయ్యా, నా జీవితం ఐగుప్తులో మిగిలిపోవటం నీకు ఇష్టం లేదు. లోకమని ఐగుప్తు సంఖ్యలను నేను బంధింపబడడం నీకు ఇష్టం లేదయ్యా. ఆ పరోగాడి చేతిలోంచి నన్ను విడిపించటానికి, ఆ బానిసత్వపు కట్ల నుండి నేను తెంపబడటానికి, ఒక విడుదల పొందిన వ్యక్తిగా నేను మార్చబడటానికి నువ్వు నా కోసం మంచి దైవజనుని ఏర్పాటు చేసావు. ఇంత గొప్ప స్థితిని నాకు అనుగ్రహించావు. ఆయన ప్రార్థన ద్వారా ఈ రోజున నా కుటుంబం కట్టబడింది ప్రభువా. ఈరోజు నా దైవజనుడు రాబట్టే నా కుటుంబం క్షేమంగా మార్చబడింది. కానీ నా జీవితంలో ఒక దైవజనుడు కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, ఆయన చెబుతున్న వాక్యాలు, ఆయన పెడుతున్న సభలు నాకు ఎగతాళిగా, తేలికగా మార్చబడ్డాయి. నేను పెద్దగా వీటిని పట్టించుకోలేకపోతున్నానయ్యా. వీటన్నిటి గురించినటువంటి ఆలోచన నాకు దయచేయండి. అన్ని విషయాల జాగ్రత్తగా నీ కొరకు బ్రతికి కృప నాకు దయచేయండి. ఈ కడవరి దినాల్లో ప్రభువా నా భక్తిలో శ్రద్ధను నాకు నేర్పించండి. శ్రద్ధ లేని భక్తిహీనత నుండి నన్ను విడిపించు ప్రభువా. ఈ రాత్రి భక్తి శ్రద్ధగా చేయాలన్న ఆలోచన కలగచేయి. ఈ రాత్రి ఇంతసేపు మీరు దేవుని మాటలు విన్నారు. అదిగో మోషే 1,00,000 మంది ప్రజల కోసం కష్టపడుతుంటే ఇద్దరు మనుషులు ఆదుకున్నారంట. ఈ రాత్రి మీ కట్లు తెంపడానికి దేవుడు తన దాసుని ఏర్పాటు చేసుకుంటే, ఈ సేవను మీరు ఆదుకునే విధంగా తన దాసుని ఏర్పాటు చేసుకుంటే, మీకోసం దేవుని సేవకుడు పర్వతం మీద ఉంటే మీరెక్కడ ఉంటున్నారు? ఇంకా పాపములో ఎంతకాలం ఉంటారు? ఇంకా లోకములో ఎంతకాలం ఉంటారు? ఇంకా దుర్మార్గతలో ఎంతకాలం ఉంటారు? ఇంకా దేవుడికి వ్యతిరేకమైన స్థలాలలో ఎంతకాలం ఉంటారు? దేవుడికి నచ్చని స్థలములో మీరు ఎంతకాలం నిలబడి ఉంటారు? ఆ దూడబొమ్మ మీ యొక్క నిలబడితే క్షణ మాత్రం సంతోషించి గంతులు వేయగలమేమో, కానీ భయంకరమైన ఉగ్రతకు లోనవాలా,
భూమి నెరవ విడవబోతుంది, భూమి నోరు తెరవబోతుంది, అనేకులు అక్కడ చచ్చిపోబోతున్నారు. ఈ ఆనందం నీకు క్షేమకరమైంది కాదని రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా ఆనందించగలగాలి అంటే ఆ దైవజనుడి పక్షాన నిలవబడిన యెహోషువను ఆశీర్వదించిన నా దేవుడు, ఆ యెహోషువను తర్వాత ఎన్నుకొని తన సేవలో వాడుకొని నా దేవుడు ఈ రాత్రి నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని నడిపించుకోబోతున్నాడు. ఈ రాత్రి నా భక్తిలో శ్రద్ధను నాకు నేర్పించయ్యా, నా భక్తిలో ఉన్న నిర్లక్ష్యం తీసేయ్యా. నోబహు మాట్లాడుతుంటే ఎగతాళి చేశారయ్యా, నోటికి వచ్చినట్టుగా ప్రవర్తించారు ప్రభువా, కానీ చెప్పినట్టుగానే ఉగ్రత వచ్చింది. అనేక కుటుంబాలు ఆ ఉగ్రతలో, ఆ ప్రళయంలో కొట్టుకొని పోయాయి ప్రభువా. రేపు ఈ పాలుడు అనే ప్రాంతం ఉగ్రతకు లోడు కాకూడదని ఇదిగో ఈ ప్రాంతంలో తన దాస్తుని ఏర్పాటు చేసుకొని ఖర్చు పెట్టి ప్రయాసపడి కన్నీళ్లు గార్చి ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో హృదయంలో దైవజనుడి కష్టాన్ని గుర్తిరగలిగినటువంటి మనస్సును మాకు దయచేయండి. మా దైవజనుడి కష్టాన్ని మా హృదయంలో పెట్టుకునే మనస్సును మాకు దయచేయండి ప్రభా. మేము బద్ధకాలలో ఉంటే, మేము కన్నీళ్లతో బతుకుతుంటే, మా కట్లు ఎవరు చెప్పుతారని ఎదురు చూస్తుంటే, ఇక మా బతుకు మారదని మేము అనుకుంటుంటే, మా విడుదల కోసం ఒక దైవజనుడిని ఈ సేవకులకు ఏర్పాటు చేసావు ప్రభా. కానీ మేము అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ రాత్రి మా మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. ఈ రాత్రి మా మనోనేత్రాలకు మీ నామములో వెలిగించబడినట్టుగా సహాయం చేయండి అయ్యా. అయ్యా మేమెవరము భక్తి లేని, భక్తిలో శ్రద్ధ లేని వ్యక్తులంగా మేము ఉండము ప్రభా. మేమందరము నీ రాజ్యములో ఆత్మ సంబంధమైన వ్యక్తులముగా మార్చబడి నీ రాజ్యములో కనబడే కృపను మేము పొందుకుంటాము ప్రభా. మా అందరికీ కృప కావాలి. మేము ఎవరము ఇక్కడ బంధింపబడిన ప్రజలముగా ఉన్నాం, మాకు విడుదల కావాలి, మేము విడిపించబడాలి, మా కట్లు తెంపబడాలి అన్న వాళ్ళు మీ గురించి పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేస్తా. ఎవ్వరు కళ్ళు తెరవమాకండి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శించే సమయం ఇది, దేవుడు మిమ్మల్ని గమనించే సమయం ఇది. ఈ రాత్రి నిజంగా నా కట్లు తెంపబడాలన్న వాళ్ళు, నా కుటుంబానికి ఉన్న బానిసత్వపు కట్లు, ఈ నా కుటుంబాన్ని బంధిస్తున్నటువంటి చీకటి శక్తులని కట్లు ఆయన నామంలో తెంపబడాలా, నేను విడుదల పొందాలని కోరుకునే వాళ్ళు మీ గురించి పైకెత్తి చూపించండి. నాకు కూడా విడుదల కావాలి ప్రభా, నేను కూడా విడుదల పొందాలని కోరుకుంటున్నానయ్యా, నన్ను కూడా విడిపించు ప్రభా. ఈ రాత్రి మీరు తీర్మానంతో ఉంటే మీకోసం దైవజనులు ప్రార్థన చేయబోతున్నారు, మీకోసం దైవదాసులు ప్రార్థన చేస్తారు. మీరందరూ కూడా ప్రార్థన ఏకీభవించండి. దేవుడు మీతో మాట్లాడిన మాటను బట్టి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోక పట్టణము ధరయందు స్థాపించుటకు ధరకు ఏ తెంచాలని ప్రభు కోరిక, మహిమలో శ్రీ యేసు రాజ్యమేలగా, ఆ మహిమలోన నీ ఉందువా. ఎన్నాళ్ళు నీవు యేసయ్యను, ఎన్నాళ్ళు నీవు ఆ ప్రేమను ఎరుగనందువా. ఓ సోదరి తెలియనందువా ఆ ప్రేమను, నీకై యేసు శ్రమనుందలేదా, నీకై ప్రభు మరణించలేదా. ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి నుండి మనందరి మనసులో మన దైవజనులను మనం పెట్టుకొని దేవుడు ఏర్పాటు చేసిన సేవకులను మన హృదయాల్లో పెట్టుకొని దైవజనులను ఆదుకునే ప్రజలముగా, దైవజనులు ఆదుకునే సంఘములుగా మనమందరము కూడా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దేవుని సేవకులు ప్రకాశ్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రకాశ్ అయ్య గారు లేదా సురేష్ అయ్య గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి నీకు స్తోత్రాలు.
దేవ ఈ రాత్రి కాల సమయంలో తండ్రి గ్రామాన్ని మీరు ప్రేమించి, సంఘాన్ని మీరు ప్రేమించి, మీ దాసులు తండ్రి వినోదయ్య గారిని మీరు ప్రేమించి ప్రభు, ఇంత మంచి రాత్రిని, అద్భుతమైనటువంటి రాత్రిని ప్రభు మీరు ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలు. చెప్పబడినటువంటి వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఎర్నెస్ట్ పాలు గారిని దేవుడు మీరు ప్రేరేపించి, మీ ఆత్మతో బలపరిచి, మీ ఆత్మతో తండ్రి మాట్లాడించి, మాకు కావలసిన మాటలు, సంఘానికి కావలసిన మాటలు, సేవకులకు కావలసినటువంటి మాటలు ప్రభువా మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా పలికించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. సంఘం ఎలా నడుచుకోవాలనో, సేవకులు ఎలా నడుచుకోవాలనో ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మోషేని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారిని మీరు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. దేవా మా తండ్రి ఎలీషా గారిని మీరు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. రక్షకుడైనటువంటి యేసయ్యని మీరు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. విన్నటువంటి వాక్యము ప్రభువా మా మంచి హృదయాలు పడి ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. ఫలించే భాగ్యము దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. ఈ ప్రాంగణం చుట్టూ మీ పరిశుద్ధాత్మను ఉంచి ఈ విధముగా మా తండ్రి యొక్క అద్భుతమైనటువంటి రాత్రిని ఈ విధముగా తండ్రి మీకు మహిమకరముగా, మాకు దీవెనకరముగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ముందున్నటువంటి సమయమంతటిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన, తిమోతయ్య గారు కూడా చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నా. మహాగణుడు, మహోన్నతుడు, ఇప్పటి వరకు ఈ కూడికి ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీ కొందనాలు. వీళ్ళందరూ కూడా ఎంతో ఓపికతో వాక్యాన్ని విన్నారు. విన్నటువంటి వాక్యాన్ని వారి హృదయంలో ముద్రించుకొని వాటి ప్రకారంగా నడుచున్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దైవజనులు కూడా జ్ఞాపకం చేసుకోనండి. చక్కని వర్తమానం మాకు అందరికీ ఇచ్చారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నా, గణపరుస్తూ ఉన్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆనందయ్య గారు వచ్చి చివరిగా ఆశీర్వాదం ఇస్తారు మనకు. ఆనందయ్య గారు ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, వారిద్దరి నుండి వెలువడే పరిశుద్ధాత్మని యొక్క శక్తి కూడి వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ఈ గ్రామానికి, ఈ సభలకు వచ్చేసినటువంటి దైవ సేవకులకును, మరి ముఖ్యముగా ఈ సభలో మాట్లాడించినటువంటి ఎర్నెస్ట్ పాల్ గారికి, వారి యొక్క టీంకి సదాకాలం ఈ యుగయుగములు తోడయుండునగాక. ఆమేన్.